అప్పటికి మేడము సార్ నాకు అప్పటికి మేడం సార్ నాకు తెలిసి సిల్వర్ అనుకుంటా అండి. ఆ రోజు ఆయన అక్కడికి వచ్చి విష్ చేశారు. మేడం ఇలా మీ జూమ్ కి అటెండ్ అవుతున్నాం, ఇలా మేము యూనివర్స్ కి కనెక్ట్ అయ్యాం. యూనివర్సల్ కి చూడండి, ఒకటి చెప్తాను చూడండి. మనమంతా కూడా లక్ష్మీ మేడం యూనివర్స్ చెప్తున్నారు అని అనుకుంటున్నామా? కానీ యూనివర్స్ నేను మోటివేషన్ అఫర్మేషన్ చేసిన తర్వాత ఒక రోజు మహేష్ గారు ఫోన్ చేశారు. పలానా తణుకు నుంచి మాట్లాడుతున్నా మేడం అంటే, చెప్పండి సార్ అంటే, ఆయన యూనివర్స్ కి సంబంధించిన స్పెషల్ క్లాసు బెంగళూరులో 40,000 ఇచ్చి నేర్చుకున్నారంటండి. 40,000, 40,000 పే చేసి బెంగళూరు మళ్ళీ అక్కడ స్టే చేసి 12 రోజులు 12 డేస్ హోటల్లో స్టే చేసి యూనివర్స్ కి సంబంధించిన ఒక కోర్స్ నేర్చుకున్నారంట. అంటే నిజంగా యూనివర్స్ కి కనెక్ట్ అయితే మనం అనుకున్నది జరుగుతుందా అని నేర్చుకున్నారంటండి. మరి అలాంటి కోర్స్ నేర్చుకున్న తర్వాత అతను నాకు చెప్పిన మాటలు, మై డియర్ ఫ్రెండ్స్, అసలు వాళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్. మేడం ఒక టీచర్ గా జాబ్ చేస్తున్నారు, ఆయనేమో వ్యవసాయం చేస్తారండి తణుకులో. అమలాపురం అంటే తణుకు ఏరియాలో వాళ్ళు వ్యవసాయం చేసే వ్యక్తులు. ఎవరు ప్రొఫెషన్ లో వాళ్ళు ఉంటే వాళ్ళు యూనివర్సిటీ గట్టిగా అడిగారట, మేము ఏదైనా ఒక అద్భుతంగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అనే టైంకి వాళ్ళు అప్లై అయినారు. వెళ్ళి రాఘవమ్మ అండి, ఒక పేస్ట్ రాఘవమ్మ అనే ఆవిడ ఒక షాప్ లో, ఒక కిరాణా షాప్ లో 6,000 రూపీస్ కి వర్క్ చేసే ఒక లేడీ అండి. చూడండి, కిరాణా షాప్ లో అంటే చిన్న చిన్న మాల్ట్ ఉంటాయి కదా, అందులో వర్క్ చేస్తూ ఉంటారు కదా, అందులో ఒక లేడీ మన వెస్టేజ్ లో జాయిన్ అయ్యి ఉదయసారి డౌన్ గా జాయిన్ అయ్యి ఆమె తీసుకెళ్లి వాళ్ళకి ఒక పేస్ట్ ఇస్తే ఆ పేస్ట్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత బిజినెస్ ప్లాన్ వినడానికి చాలా డేస్ టైం తీసుకుని, సరే ఏమి చెప్తుంది కదా విన్నామని చెప్పి వినిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఒక రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని ఈ రోజు 1,41,000 ఇన్కమ్ తీసుకుంటున్నారండి. 1.5 year క్రితం సిల్వర్, ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. వాళ్ళు ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఏం చెప్తారంటే, మేడం యూనివర్సల్ ఉంది, మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. కాకపోతే మనం బయటికి మాట్లాడతాము, ఇంటర్నల్ గా ఏముంటదంటే ఇవన్నీ జరుగుతాయా అని ఒక అపనమ్మకంతో ఉంటాం కదా, అందుకే మిగతా వాళ్ళందరికీ జరగట్లేదు. మేము 6,000 రూపీస్ ఆమె సంపాదించేదండి అమలాపురంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. మేము ఇంకా భగవంతుడి భారం వేసి ప్రతిదీ కూడా ఇది ఖచ్చితంగా ఇది జరిగే తీరాలని మేము ఎప్పుడు అనుకుంటాం. కాబట్టి ఈ రోజు ఒక మిరాకిల్ సక్సెస్ తీసుకున్నారండి. అయితే యూనివర్స్ ని బిలీవ్ చేస్తూ కూడా ఇద్దరు హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు లీడర్స్. వైఫ్ హస్బెండ్ కూడా ఇంకా జాబ్ రిజైన్ చేసి ఆమె ఇదే లైఫ్, ఇదే కెరియర్, వెస్టీస్ తప్పించి ఇంకేమీ లేదనుకొని స్టార్ట్ చేశారండి. ఈ రోజు 1,40,000 ఇన్కమ్ కి మన ముందు నిల్చున్నారు. 14 lakhs రూపీస్ కార్ తీసుకున్నారు. మరి వాళ్ళకే సాధ్యం అంటే ప్రతి ఒక్కరికి సాధ్యం అండి. బట్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వాళ్ళ కోసం చెప్పారంటే, నిన్న లైవ్ లో వాళ్ళిద్దరిని అందరూ చూశారు. మీరందరూ క్లియర్ గా అసలు అప్పుడు చూడలేదు కాబట్టి ఇప్పుడు చూసారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే ఖచ్చితంగా మనం కూడా అవ్వాలని ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. మరి నిన్నైతే ఎక్సలెంట్ గా జరిగిందండి. మరి ఈ రోజైతే మన జూమ్ మీటింగ్ కి మన దగ్గరికి ఈ రోజు ఒక అద్భుతమైన లీడర్ రాబోతున్నారు. వాళ్ళని ఇన్వైట్ చేయడానికి మన సుమాదేవి మేడం ఇన్వైట్ చేద్దాం. గోల్డ్ డైరెక్టర్ మేడం, ఓవర్ టు యూ మేడం. సుమాదేవి మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ నా టీంలో ఇంకొక నెంబర్ కి మళ్ళీ జూమ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఏదైనా కూడా మీరు అన్నది ఏదైనా కూడా జరుగుతుంది మేడం, అది రియల్ గా ఉంటది. కాకపోతే గట్టిగా అనుకోవాలి. యూనివర్స్ అనేది మాత్రం నిజంగా ఉంది మేడం. అదైతే కనుక నమ్మకంతో చేస్తే ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది. నిజంగా ఏ విషయమైనా ఏదైనా కూడా మనం ఆలోచించే తీరులోనే ఉంటదండి. నేనైతే కనుక ఏ రోజు కూడా జూమ్ ఇవ్వడానికి కూడా నేను చెప్పగలనా అనుకునేదాన్ని. అలాంటిది నాకు ఒక టీం వచ్చింది. నా టీం నుంచి ఎవ్రీ వీక్ ఒక కొత్త పర్సన్ వస్తున్నారు, జూమ్ ఇస్తున్నారు అంటే ఏదైనా కూడా అంతా కూడా మా అప్లైనర్ దయేనండి. ఏదైనా మా మేడం ఏం చెప్తే అదే జరుగుతుంది. అది మాత్రం నిజం పక్కాగా. మేడం ఎంత స్ట్రాంగ్ గా అయితే అనుకుంటున్నారో అంత స్ట్రాంగ్ గా మేము కూడా అనుకుంటే అది కంపల్సరీ జరుగుతుందండి. మనం అనుకుంటేనే జరుగుతుంది, అనుకోకపోతే ఏది జరగదు. ఇప్పుడే మేడం చెప్పారు కదా, మనకి వేరే ఎవరైనా బ్లెస్ చేస్తూ ఉంటారు, కానీ ఇన్నర్ గా మనకు ఫీలింగ్ లో ఒకటి ఉంటది, అది జరిగే పనేనా, అది జరుగుతుందా అని. నెగిటివ్ థాట్స్ అనేది అస్సలు వద్దు లీడర్స్. నేను కూడా స్టార్టింగ్ లో అనుకునేదాన్ని అంత ఇన్కమ్ నేను లీడ్ చేయగలనా అని. ఎందుకు అంటే ఆ కెపాసిటీ నాలో ఉందా లేదా అన్న కాన్ఫిడెంట్ నాకే లేదు కాబట్టి. కానీ ఎప్పుడైనా ఎవరైనా కూడా మనకి ఏముంది అన్నది మనకి తెలియదు లీడర్స్, మన అప్లైనర్స్ కి అయితే తెలుస్తుంది. వీళ్ళు ఇది చెయ్యగలరు అన్న థాట్ మన అప్లైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం దేవుడిగా భావించాలి. ఎందుకు అంటే
దేవుడైతే డైరెక్టర్ గా కనబడ్డండి, అప్లయర్ రూపంలోనే కనబడతారు. ఈ విషయంలో అయితే మా లక్ష్మి మేడం నన్ను ఏం చూసారో తెలియదు, నా దగ్గర ఏమో టాలెంట్ ఉందనో తెలియదు. నాకైతే నమ్మకం లేదండి, కానీ మా మేడంకి అయితే ఒక నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతానని. ఆ నమ్మకం నాకు ప్రతిసారి చెప్పేవారు. నిజంగా ఆ నమ్మకాన్ని అయితే ప్రూవ్ చేసి చూపించారండి. ఈ రూపంలో దేవుడైతే డైరెక్టర్ గా మేడం రూపంలో అయితే నాకు వచ్చి వరాలు అయితే ఇస్తున్నారండి. ఈ విషయంకి అయితే మేడం మీకు లైవ్ లో జూమ్ లో చెప్తున్నాను మేడం, నేను నా జీవితాంతం కూడా రుణపడి ఉండాలి మేడం. ఈ విషయంలో అయితే నాకు అంత మంచి వెస్టేజ్ ఫ్యామిలీని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ మనసు నొప్పించే పని అయితే ఏదైనా చేసి ఉంటే నాకు తెలియకన్నా అయి ఉండాలి, నాకు తెలిసి అయితే నేను ఏది చెయ్యను. మాక్సిమం ఒకవేళ చేసి ఉంటే గనక మనస్ఫూర్తిగా నన్ను అయితే క్షమించండి మేడం. అదే విధంగా ఈ రోజైతే నేను చెప్పేది ఏంటి అంటే, నాకైతే అమ్మ ప్రేమ, చిన్నతనం, చిలిపితనం అన్నీ కలిపి ఉన్న ఒక అమ్మ అండి. అందరికీ అమ్మే. కానీ వయసుతో సంబంధం లేకన్నా, చదువుతో సంబంధం లేకన్నా, ఆవిడంటూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ, ఆవిడకంటూ ఒక చిన్న గోల్ ఉండేదండి. ఆవిడ ఏదైతే మొక్కలన్నీ చాలా ఇంట్రెస్ట్ అంట అమ్మకి. ఆవిడకున్న ప్లేస్ లో ఆవిడ ప్రతిరోజు తన మొక్కలే తన ప్రపంచం అంటూ, తన పిల్లల్ని ఎలా చూసుకుంటారో అంతలా మొక్కలను కూడా చూసుకుంటూ, తనకి ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో ఆ హెల్త్ ప్రాబ్లము వాళ్ళ పాప ద్వారా ఈ వెస్టేజ్ పరిచయం అయింది. వాళ్ళ పాప చెప్పిన మాట విని వెస్టేజ్ లోకి వచ్చి ఆవిడకి ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ చాలా హ్యాపీగా ఉందమ్మా. నేను ఇన్ని రోజులు నా మొక్కల దగ్గరికి వెళ్తేనే ఏదో హ్యాపీగా ఉండేదాన్నో, అంత హ్యాపీ నాకు ఈ వెస్టేజ్ ఆఫీస్ లోకి వస్తే వస్తుంది. నేనున్నంత హ్యాపీగా ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పి ఆ అమ్మ ఈ వయసులో కూడా ఎవరికైనా ఆరోగ్యం ఇవ్వచ్చు అన్న తపనతో వెస్టేజ్ లో అయితే మాకన్నా ఫాస్ట్ గా పనిచేస్తున్నారండి. తనకైతే ఏమీ తెలియదు, ఏదైనా ఆవిడ చెప్పాలి అంటే ఎవరో ఒకరు వాయిస్ రూపంలో ఆవిడకి ఇవ్వాలి, ఎందుకంటే చదువుకోలేదు. కానీ తెలీదు తెలీదు అంటారు కానీ చాలా తెలివైన ఆవిడండి, ఒకసారి చెప్తే పట్టేస్తారు. అంత మంచి అమ్మని మా వెస్టేజ్ ఫ్యామిలీకి పరిచయం చేసిన మా వల్లి మేడంకి, మా లక్ష్మి మేడంకి ఇంకొకసారి మంచిగా ఇంకా ఇంకా మంచి బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటున్నాను మా టీం కి. ఈ రోజైతే గనక దాదా బీబీ అమ్మ ఈ రోజు నా టీం నుంచి ఒక మంచి అమ్మ, అందరికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఆ మేడం ఏదైతే చేశారో ఆవిడకి ఏదైతే హెల్త్ సప్లిమెంట్ల వల్ల క్లియర్ అయిందో ప్రాబ్లం అనేది చెప్పడానికి అయితే వస్తున్నారండి. అమ్మా బీబీ అమ్మ, వెల్కమ్ టు ద జూమ్ సెక్షన్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా వెల్కమ్. అందరికి. అమ్మా అమ్మా లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఒక్క నిమిషం, లీడర్స్ అందరు కూడా మరి మన గ్రేట్ లీడర్ కి ఒక్కసారి మీరు వెల్కమ్ చెప్పండి మీ బ్లెస్సింగ్స్ తో. గుడ్ మార్నింగ్ అమ్మా. వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. బీబీ అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెక్షన్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. వెరీ 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 గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ జూమ్. మార్నింగ్ అమ్మా. బీబీ ఆల్ అమ్మా. ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే లీడర్స్ అందరికి మ్యూట్ క్లోజ్ చేస్తానండి. అమ్మ మీరు ఒక్కరు మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే కంటిన్యూ అమ్మా. అందరికి నమస్కారం అండి. అస్సలాము అలైకుం. గుడ్ మార్నింగ్ అందరికి. నా ఎస్టేజ్ ఫ్యామిలీకి అందరికి చాలా చాలా గుడ్ మార్నింగ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొంచెం ఆనందంగా, కొంచెం అంటే చాలా ఆనందంగా ఉంది, కొంచెం ఆందోళనగా ఉంది. మీ ముందు మాట్లాడేది ఎప్పుడు జనరేట్ చేసి మాట్లాడేది వేరు, డైరెక్టర్ గా మీతో మాట్లాడేది వేరు. కొంచెం నాకు ఆందోళనగా ఉంది, కొంచెం ఆనందంగా ఉంది, రెండు కలిపే ఉన్నాయి. నా వల్ల ఏమన్నా తప్పుగా మాట్లాడినా మీరు అందరూ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నన్ను క్షమించండి. నా పేరు కాదర్ బీబీ అండి, మాది మద్దిలపాలెం. నా అప్లైనర్ ఒల్లి మేడం, నా స్టాఫ్ అప్లైనర్ సుమ మేడం, లక్ష్మి మేడం, మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు ఈ స్టేజ్లో నన్ను పట్టుకొని నడిపించినందుకు. నాకు అయితే ఏటి తెలీదమ్మా, జీరో నాలెడ్జ్, ఏటి తెలీదు. అంటే నాకు చెప్పాలంటే ఇప్పుడు సుమ మేడం గారు చెప్పినట్టు నాకు మొక్కలే ప్రపంచం. ఆ మొక్కలేనే నేను అలాగే, మొక్కలంటే చాలా ఇష్టం నాకు పుట్టిన కాడించి. నేను అంతే ఎలా చెప్పాలంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను అనమాట. మా అమ్మ నాన్న కాడించి నా మొక్కలు పెంచడం అంతే, అంతే రైతు పని చేయడం అంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే ప్రాణం. అది ఎలా పండించాలా,
గేదెలకు పాలు ఎలా పిండాలా, అవన్నీ ఎలాగ చేయాలి, అన్ని మధ్యకల్లా తిప్పాలా, అవన్నీ ఎలాగ చేయాలి, అన్ని ఇష్టం అన్నమాట. అంతే రైతులు అన్ని ఎలాగ చేస్తారో అవన్నీ పుట్టిన కాడి నుంచి మాకు మా అమ్మ నాన్న చదువు మప్పలేదు కానీ అయ్యే మప్పారు మాకు. మాకు పుట్టిన కాడి నుంచి పలక బలకం ఇయలేదు. అందుకే ఎప్పుడన్నా గుర్తొస్తే వాళ్ళని తిడతాను, మంచి లైఫ్ ఇచ్చినారు కానీ నాకు అది ఒకటే లోటు చేశారు అనేసి మా అమ్మ నాన్ననే గుర్తు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు. అదమ్మా నా లైఫ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు మొక్కలు అయితే మాది మేడ మీద ఒక 60 గజాలు జాగా ఉందమ్మా. అందుకని నేను లాక్డౌన్ కాడించి ఎక్కడికి వెళ్ళినాడు కాయేది కాదు. కాయగూరలు అయితే తెచ్చుకోనాకి ఎక్కడికి వెళ్ళినా కాయదు కదమ్మా. నేను మొక్కలు నర్సరీ నుంచి నేను విత్తనాలు అయితే తెచ్చుకొని మొక్కలు పెంచుకున్నాను మేడ మీద. అవి నాకు బాగానే హెల్దీగా పెరిగినాయి. చిన్న చిన్న మొక్కలు కుండీల్లో వేసుకొని ఆకుకూరలు అన్ని పెంచాను. పెంచితే బాగా పనికొచ్చినాయి. ఆకుకూరలు ఎక్కడికి వెళ్ళకుండా మా మేడ మీద ఎలా కోసుకొని కూర వండుకుంటాను అన్నమాట. ఇదేదో బాగుందో, పెంచుకుంటే బాగుంది అనేసి పాజులు అది పెట్టడం మొదలెట్టాను. ఆ పాజులన్నీ పెరిగాయమ్మా. బాగానే పెరిగిన తర్వాత అలా కొంచెం 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 మొక్కలు ఒకదాని 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 అలా పెంచాను. పెంచి ఇప్పుడు నాకు ఇప్పుడు సాయంత్రాలు అవుతుంది. నేను లాక్డౌన్ కాడించి మొక్కలు పెంచుతున్నాను. బాగానే ఉంది. మొక్కలు పెంచిదని అలాగా మొక్కలనే ఇద్దరు మా ఆయనగారు ఎయిలే ఎంప్లాయ్ అండి. ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేసేవారు. అంతే కుకింగ్ చేసేవారు అనమాట ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్. అతను 3 సంవత్సరాలు అవుతుందండి, రిటైర్ అయిపోయారు. మాకు ఇంకా టైం పాస్ కి మా మొక్కలని తెల్లవారే ఇప్పుడు జూమ్ అయిపోగానే తెల్లారి ఆయన వెళ్ళిపోతారు. నేను వెళ్తే మేడ మీద వెళ్తాను మొక్కలకి, లేకపోతే నేను వాకింగ్కి వెళ్ళిపోతానండి. జూమ్ ఎన్నుకుంటే వెళ్ళిపోతాను వాకింగ్కి. అతను మొక్కలని కొంచెంసేపు అటు ఇటు చూస్తే నేను వెళ్ళి వచ్చిన వరకు నా మొక్కలకి ఏటున్నాయి. అటు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ మొక్కలకి ఏటి కావాలో ఏటి వేయాలో అన్ని నేను వేసుకొని ఇద్దరం చూసుకొని 8 వరకు మొక్కల్లో ఉంటాము. అప్పుడు కిందికి మాకు ఏం కావాలో టిఫిన్ చేసుకొని తినేసి అప్పుడు మేము ఇంట్లో పనులు చేసుకుంటానండి. ముందైతే నేను మొక్కల్లోనే స్పెండ్ చేస్తాను. మొక్కల్లోనే కొంచెం ఎండలో ఉండి అలాగా మా మొక్కలకి ఏటున్నాయా, ఏట్లో పిల్లల్ని ఎలా చూస్తారు. అలాగే తెల్లవారులేసి నాకు మీకు చెప్పడం మర్చిపోయానండి. నాకు 4 పాపలండి. నాకు 4 పాపలు, బాబులు లేరు. 4 పాపలకి మ్యారేజ్ అయిపోయింది. అందరికి పిల్లలే. పెద్ద పాపకి పాప బాబు, చిన్న పాపకి 2 పాపలు, 3వ పాపకి 2 బాబులు, 4వ పాపకి పాప బాబు. అందరూ పర్లేదండి, కోట్ల ఆస్తి లేకపోయినా బాగానే సెటిల్ అయిపోయినారు. వాళ్ళకి ఏదో ఒక పిల్ల నుంచే కొంచెం ఇబ్బంది పడుతున్నారని పర్లేదండి, అందరూ బాగానే ఉన్నారు. ఆ పిల్లలు కూడా బాగానే చదువుకొని నిన్న వచ్చింది కదండి సైను మా మానవరాలే ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ లో ఉందండి. నేను ముందు ఎస్టీజ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు అన్నీని. మేడం సుమ్మ మేడం, హలో అమ్మా బేబీ అమ్మా, అమ్మా ఆ, చెప్పండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. కాన్ఫిడెంట్ గా చెప్పండి, భయపడకండి చెప్పండి. నేను అందరికి ఐడి ఇస్తాను. ముందు నేను ఐడి తీసుకున్నాను. నాకు కొంచెం ఈ మొక్కలని పని చేసిన తర్వాత ఈ కుండీలు అయి తేల్చి ఎక్కువ కొంచెం పని చేస్తుంటే నాకు బ్లాక్ పెయిన్ వచ్చేసి ముడుకులు నొప్పి వచ్చి నల్లపోయేదని, ఎక్కడికి వెళ్ళపోయేదని, వాకింగ్ కూడా వెళ్ళపోయేదని. నాకు డాక్టర్ గారి కాడికి వెళ్తే నాకు 30,000 నెలకే నాకు 10,000, 8,000, 9,000 అయ్యేది. మళ్ళీ ఆ మధ్య మధ్యలో టెస్టులు కూడా రాసేవారు. ఆ టెస్టులకే 15,000, 20,000 అయిపోయి చాలా డబ్బులు అయిపోయి అమ్మ ఎప్పుడుని. అయిపోతే నాకు ఈ నువ్వు మేడం, మన ఒలి మేడం నా దగ్గరికి ఒక రోజు వచ్చి, అమ్మ నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు రా తీసుకెళ్తానంతే. నేను నమ్మలేదమ్మా. నమ్మకపోతే వద్దులే అమ్మా, ఎందుకు ఓడుతున్నాను కదా వద్దులే అంతే. పోన్లే నాకు తోడురామ్మా, వద్దు నాకు ఒకదాన్ని వెళ్తున్నాను కదా తోడురా ఒకసారి అనేసి చెప్పింది. కానీ వెళ్ళలేదు. వెళ్ళకపోతే మళ్ళీ ఒక రోజు వచ్చింది, అమ్మా నీకు ఛానల్ ఉంది కదా, మేడం మొక్కల ఛానల్ వస్తున్నారంట చూపించాను, మేడం మొక్కలు చూడకన్నా వస్తారంట, నువ్వు రాకపోతే నీ రా అమ్మా అనేసి అంతే. అంత ఇంట్రెస్ట్ గా చెప్తుంది. వెళ్తాననేసి ఒక రోజు వెళ్ళాను. వెళ్ళి మేడం గారిని పరిచయం చేశారు. అక్కడ జనాలను చూడగానే నేను
ముందే నాకు జబ్బు తగ్గని మనీని కానీ నేను అక్కడ కనెక్ట్ అయిపోయినాను ఆ మనుషుల్ని వాళ్ళందరినీ చూసి ఆటలు పాటలు అన్ని చూసి. అది దేనికో కానీ కేక్ కోసారమ్మా నేను వెళ్ళి రోజే. నాకు ఒక కేక్ మొక్క పెట్టారు. వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేసి నేను ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఎంజాయ్ వాళ్ళ కలిసిపోయాను, బాగా ఎంజాయ్ చేశాను. బాగుంది. ఆ మందులు కొనుక్కొని నేను ఇంటికి వచ్చాను. నేను ఆ డబ్బులు కూడా పట్టుకొని వెళ్ళలేదు. మా ఒలి మేడమే కొనేసి నాకు ఇచ్చింది. 1500 ఎంతో 2000 పెట్టి కొనేసి ఇచ్చింది. ఆ తర్వాత నేను అవి కొట్టుకొని వచ్చాను. నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను ఇంటికాడ చెప్పలేదమ్మా. చెప్పకపోతే అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను పలానా దగ్గరికి వెళ్ళాను, ఈ క్యాప్సుల్ తెచ్చుకున్నాను, న్యాచురల్లీ అంటే అంతే. మా పిల్లలందరూ తిట్టారు. మా పిల్లలంతే, మా మనవడు మరీ తిట్టాడు. ఆడికి నేనంతే చాలా పిచ్చమ్మా. మా పెద్ద మనవడికి శైను వాళ్ళ తమ్ముడికి, నువ్వు చచ్చిపోతావా ఏ పడతాయి తినేస్తే మా అమ్మలు మాత్రలే పడవు నీకు, అవి పడి రోడ్డు మీద పారేస్తా నువ్వు పడిపోతాను అంతే. అవి వేసుకోలేదు భయపించాడు. నువ్వు వేసుకున్నావా మరి ఊరుకోను నాని అనేసి తిట్టాడు నాకు. వేసుకోలేదు, వేసుకోకుండా అట్టే పెట్టాను. మళ్ళీ వారం మీటింగ్కి వచ్చిన వరకనే మళ్ళీ పెట్టిన తర్వాత నేను ఎలా పట్టుకొచ్చినాను మళ్ళీ అలాగే మేడం కాడ పట్టుకొని వెళ్ళి మరి ఏమో బీబీ అమ్మ ఏమమ్మా మళ్ళీ తెచ్చావంటే, లేదమ్మా నాకు ఇంట్లో తిడుతున్నారు ఇది వేసుకోవద్దంట అని చెప్తే, మళ్ళీ మేడం నేను పట్టుకెళ్ళానని నా మీద కోపం పడలేదా తల్లి? నిజంగా అనకూడదు కానీ చిన్నదైనా చేతులెత్తి అందరూ దండం పెట్టచ్చు అలాంటి తల్లికి. నిజమే. ఎప్పుడు నువ్వే కానీ ముఖంలో కోపం ఎప్పుడు కనపడదో నాకు అదే చాలా ఇష్టం. నేను ఎన్నిసార్లు ఇసుకిచ్చినా అమ్మ అమ్మ అనుకో నవ్వుకొని నా దగ్గర మాట్లాడతారు కానీ ఎప్పుడు నా మీద కోపం పడరా. అప్పుడు పట్టుకొని వెళ్ళి నన్ను దగ్గర కూర్చోబెట్టి, మేడం అమ్మ బీబీ అమ్మ నేను నీ కూతురులాడదాన్ని, ఇది ఈ టయానికి ఇది వేసుకో, ఈ టయానికి ఇది వేసుకో, ఇది ఏంటి కదమ్మా అనేసి నాకు బుక్ ఓపెన్ చేసి ఈ ఈ నాచుతో తయారు చేసేది, తర్వాత ఈ అంశగంగలతో తయారు చేసేది, ఈ ఆలసెప్పలతో తయారు చేసేది, ఇది కాల్షియం, ఇది కొలాజం, తర్వాత పౌడర్ కలుపుకొని తాగు నీకు చాలా బాగా తగ్గుతుంది అమ్మ అనేసి నాకు 4 రకాలు రాసిచ్చారు. స్టార్టింగ్ లో ఇది ఇది ఓడమ్మా నీకు తగ్గుతుంది, ఏం కాదు నీకు, నీకు ఏమన్నా అయితే నేనే నీకు హామీ అనేసి నాకు రాసిస్తే మళ్ళీ నేను అలా పట్టుకెళ్ళాను. అలాగే తెచ్చేసి నేను ఇంటి దగ్గర చెప్పలేదు. ఇప్పుడు మీ జూమ్ లో చెప్తున్నాను, ఇంటి దగ్గర చెప్పకుండా నేను ఉంటే ఉంటాను లేకపోతే చచ్చిపోతాను. ఈ వయసులో నేను ఉండి ఊర్లో అలలెట్టి బాగుంటే ఆరోగ్యంతో ఉంటాను లేకపోతే లేదు అనేసి ఇంకేసుకోవడం మొదలెట్టానమ్మా. నాకు కాళ్ళ నొప్పులు ఎలాగొచ్చి అంతే, అరికాళ్ళ నుంచి నసాలకు ఎక్కిపోయేది అంత నొప్పులు. రోజు ఎవరొక్కరు రాస్తాను కానీ నాకు నిద్ర వచ్చేది కాదు. మా పిల్లలు రోజుకి ఒకరైనా నా పైకి వచ్చి రాశారు. నువ్వు కానీ అప్పటికి మన ఎస్టేజ్ లేదు, ఈ చూపు లేదు. అప్పుడు ఏదో ఒకటి రాసేవారు, రాస్తేనే నాకు నిద్ర వచ్చేది. లేకపోతే కాళ్ళు సొలుపులు వచ్చేసి ముడుకులు గుత్తులు ఈ ఈపు కూడా. తర్వాత దానితోడు ఈ మందులన్నీ పడుతుంటే నాకు గ్యాస్ట్రిక్ కూడా ఎక్కువ వచ్చేసింది, తలనొప్పి వచ్చేసింది, మెడ నొప్పి వచ్చేసింది, చాలా వచ్చాయి అమ్మ. గోల్డ్ అన్ని నొప్పులు వచ్చి చెప్పలేను అయ్యాను కాదు. ఆ తర్వాత నాకు ఇవన్నీ ఓడుతుంటే ఒక్కోసారి ఒక టాబ్లెట్ పడేది, ఒక్కోసారి ఒక టాబ్లెట్ పడేది కాదు. ఒళ్ళంతా దొద్దులాగా వచ్చేసి రెడ్గా అయిపోయేది నాకు ఈ ప్లేన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకుంటేనే. అలాగని భయం పడి వేసుకోకపోతే నాకు తగ్గేది కాదు. వేసుకుంటే ఒళ్ళంతా ఎలర్జీ లాగా వచ్చేసింది. ఆ తర్వాత ఇవన్నీ వేసుకుంటే మా పెద్ద గుర్తొచ్చేసింది, మా అక్కలకి వేసుకుంటే ఎలాగైపోయింది నాకు ఏటైపోతుందో ఇవన్నీ ఓడేస్తున్నాను అనేసి భయం పడిపోయి చాలా ఆందోళన పడిపోయేదాన్ని. ఏమో మీ అందరి దయ వల్ల నాకు దేవుడి రూపంలో నా కూతుర్ని పంపించి మా ఒలి మేడం తీసుకొచ్చి మీ దగ్గర పరిచయం చేసిన తర్వాత నాకు ఇవన్నీ రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత అవి పట్టుకొని వచ్చి ఓడానమ్మా. మీరు అనకూడదు కానీ మీతో చెప్పడం నిజం. నాకు అబద్ధం, మీకు అబద్ధం అనుకోవచ్చు, నాకు నిజం చెప్తున్నాను. ఒక 15 రోజులే ఓడాను. అవన్నీ తెచ్చిన తర్వాత ఇంటికి చెప్పలేదు ఇంటికాడ. ఒక 15 రోజులు ఓడిన తర్వాత నాకు ఎంత మంచి రిజల్ట్స్ వచ్చిందో. నిద్ర బాగా పట్టిది, నిద్రపోయేదని పడుకోగానే టాబ్లెట్ వేసుకొని పడుకోగానే నిద్రపోయేదని, తెల్లారి తేలిగ్గా ఉండేది ఒంట్లోని, తిన్నీది అరిగేది. ఈ గ్యాస్ట్రిక్ మాత్రలు వేసుకుంటే చక్కగా కడుపులో గాలంతా బయటకు వచ్చేసేది, పిరిగి అయిపోయేది, తెనుపులు వచ్చి కాదు, ఒక దోశ తిన్నా పడేది కాదు, ఒక శనగపప్పు చట్నీ తిన్నా పడేది కాదు, పొలుకులు చట్నీ తిన్నా పడేది కాదు, బిర్యానీ తిన్నా పడేది కాదు, చేపల కూర తిన్నా పడేది కాదు, ఏటి తిన్నా పడేది కాదు. ఇప్పుడు అన్ని నేను మా ఆయన నేనట్టి ఈ వయసులో మాకు హెల్త్ బాగుంది. మామూలుగా వయసులో ఉండాలకే అన్ని పడలేదు. ఇప్పుడు 60 సంవత్సరాల ఏజ్ లో ఉండాలకి అన్ని పడతాయి అని లేదు కదమ్మా. మాకు షుగర్ బీపీ అయితే ఎట్లేదు, మా అదిష్టం కొలిదిని
ఆ తర్వాత ముడుకులు నొప్పి మా ఆయనకి నాకటి ముడుకులు నొప్పి కొంచెం ఆవేశం కూడా వచ్చేసి మా ఆయనకి. ఆ తర్వాత ఇవన్నీ నేను వాడిన ముందు నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మా ఆయన గారికి కూడా వాడటం మొదలెట్టాను. అప్పుడు నాకు 15 రోజులకి బాగా తగ్గింది కదా, తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళి ఉక్కింకాయలు కొనుక్కున్నాను. రెండోసారి వెళ్తాడు. ఆ తర్వాత స్ప్రిల్లోనే కొన్నాను రెండోసారి. తర్వాత ఇంకేటో 4 5 కొన్న మా కొలెస్ట్రాల్ కొన్నాను. తర్వాత ఇంకేం చాలా కొన్నానమ్మా. ఆమ్లా కొన్నాను రెండోసారి వెళ్తప్పుడు. ఈ ఓడుతుండగానే అయ్యి అన్ని కాదు, అన్ని ఏ ఎన్న వాడచ్చమ్మా, బాగుంది బాగాలేదని కాదు, మన ఒంటికి ఏటి రాకుండానే ఇవన్నీ వాడాలా. రెండోసారి వెళ్తాడు నూనె కొన్నాను. నూనె అంటే తెల్లవారు వేసుకుందాం కదా పరగొట్టుని అది. ఇవన్నీ వేయడం మొదలెట్టాను. తెల్లవారే బ్రష్ చేయగానే ఇది వేసుకోమ్మా అనేసి అన్నారు. బ్రష్ చేయగానే నూనె వేసుకుంటేదాన్ని. టిఫిన్ తిన్న తర్వాత మన స్ప్రేలోన తర్వాత నాకు కాలుష్యము, తర్వాత పలజము ఇవన్నీ అలోవెరా మొత్తం వేసుకుంటుందని. ఒక 4 5 వేసుకుంటుందని టిఫిన్ తిన్న తర్వాత. మళ్ళీ మధ్యాహ్నం 2 బిళ్ళలు ఇచ్చారు. అది కులజమే ఏదో, నాకు దాని పేరు సరిగ్గా తెలియదమ్మా ఏటో. అది మధ్యాహ్నం వేసుకుంటుందని, మళ్ళీ సాయంత్రం కూడా అలాగే వేసుకుంటుందాన్ని. నాకు 15 రోజులకి 4 రోజులకి చాలా బాగా రిలీఫ్ వచ్చింది. ఒంట్లో తేలిగ్గా ఉండి బాగా పరిగెడతాయి. మా పిల్లలు అన్నారు ఒక రోజు, నువ్వు ఇన్నాళ్ళు రోజు రాయమనిదాన్ని కదమ్మా, ఇప్పుడు ఏం మాకు రాయమని చేయమని చెప్పలేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా ఏంటి అన్ని అడిగినారు అనమాట. అడిగితే లేదమ్మా మీరు వేసుకోవద్దన్నారు కానీ నేను మీకు తెలకుండానే వేసుకున్నాను టాబ్లెట్లు, నాకు చాలా బాగుందమ్మా అనేసి చెప్తే, నిజమేనా వద్దా నిజమా నువ్వు అలా చెప్తున్నావు అనేసి ఒక రోజు మా సైను గూగుల్లో కొట్టి చూసిన తర్వాత దానికోసం ఆ తర్వాత ఒక క్యాటలాగ్ బుక్ కొన్నాను. బుక్ నేను జాయిన్ అయిన తర్వాత సైదుల్ సార్కి మీటింగ్ కి ఇక్కడ మన బూట్ క్యాంప్ మీటింగ్ అయింది. అందులో 200 బుక్ కొన్నాను. ఆ బుక్ కొట్టుకొని వచ్చి మా సైనికి, ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఐడియా అయ్యలేదు అప్పుడు. ఆ బుక్ కొట్టుకొచ్చి మా సైనికి ఇచ్చినాను. ఇది చూడమ్మ ఒకసారి, ఇందులో ఏటేటి ఉన్నాయో చదువు అనేసి. చెప్పిన మాట బాగానే అంటారండి నా పిల్లల మనవలు. మా పిల్లల కంటే ఎక్కువ నా మనవలంతా నా ప్రాణం. నేను ఏది చెప్తే అది చేస్తారు, ఇసుకోరు. మీరు అందరూ ఎలాగ నన్ను ఆదరిస్తారో నా మనవలు కూడా నన్ను అంత గొప్పగా ఆదరిస్తారో. ఈ మనవలే కాదమ్మా, నా అక్కగారి పిల్లలు కూడా నేను అంతే వాళ్ళకి అంత చాలా పిచ్చి ఇష్టం కూడా. అంత బాగా నన్ను ఆదరిస్తారో. అది చూసిన తర్వాత ఇవన్నీ చూసి ఆహా నిజమే అని నమ్మిన తర్వాత ఇప్పుడు మా పెద్ద పాప బ్యాంకులో చెప్తుందండి, సబ్ స్టాఫ్ గా చెప్తుంది నా పెద్ద కూతురు. అది అయ్యిలంతే బ్లడ్ లేదు ఒంట్లో బ్లడ్ ఉండేది కాదు. ఈ పెజలన్నీ తెల్లగా అయిపోయి ముఖం అంతా బొల్లు ముఖంలాగా అయిపోయి ఒంట్లో బ్లడ్ ఉండేది కాదు. అక్కడికి వెళ్ళిందంతా కూర్చోబెడతారటండి. ఎవరన్నా పని చేస్తే వాళ్ళు చెప్పిన పని అంతా చేయాలా. ఆ పైలు మోయడం, వాళ్ళకి టీలు వేయడం. మరి నేను చదివించిన చదువుకి అదే ఎక్కువ. 10,000 ఇస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు గొడ్డు సాకరి చేయించుతారు అక్కడ. ఆ పైలు మొయ్యాలా, వాళ్ళు చెప్పినవన్నీ చేయాలా, ఆ మనీ అంతా కట్టలు కట్టాలి, అవన్నీ చేయాలి. వాళ్ళు ఏది చెప్తే అక్కడ చేయాలి. బ్యాంకులో పని అలాగొంత తెలుసు కదండి మీకు అందరికైనా. అవన్నీ చేసిన తర్వాత ఇంటికి వచ్చి అలసిపోయి అన్నం తినేది కాదు. మంచాన్ని గట్టిగా పడుకుని పోయేది తాను చేసేసి. అన్నం తినమని తినేది కాదు, అలసిపోయేది. నాకు ప్రాణం వస్తుంది అనేది. నేను ఏం చేయగలను, హాస్పిటల్కి వెళ్ళంతే వెళ్ళేది కాదు. అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒకసారి నా బదిలాడి, అమ్మ నేను డబ్బులు ఇచ్చి నేను కొనిపిస్తాను రా, నాకు బాగుందో తగ్గింది అనేసి నేను మళ్ళీ మన ఆఫీస్ తీసుకొచ్చి ఆ పిల్లకే అదే బ్లడ్ లేదన్నారు మేడం గారు. ఆ బ్లడ్ చార్నాడికి దాని పేరు నాకు తెలియదు కానీ ముందు ఈ రెండని నాకు తెలుసు. ఫ్యాక్సైల్ ఒకటి, మన స్ప్రిలియన్ ఒకటి, నూనె ఒకటి, తర్వాత బ్లడ్ చార్నాకి ఇంకొకటి ఉంటది 4 3 రాసిచ్చారు అలోవెరా ఒకటి. ఆ 4 రాసిచ్చిన తర్వాత అది ఓడిందమ్మా. ఓడిన 6 రోజులకి నిజంగా అనకూడదు, దేవుడితో చెప్తున్నాను, నా కూతురు ఎంత యాభీగా ఉండి అక్కడ పని చేసుకుంటుంది, ఇంటి దగ్గర పని చేస్తే ఒక వారమే ఓడింది. అంత హ్యాపీగా ఉండి అన్నం బాగా తినేది, యాక్టివ్గా ఉండేది, అక్కడ పని చేసుకుంటేది, ఇంటికి వచ్చి పని చేసేది, ఇంటికి వచ్చి బట్టలు ఎత్తుకుండేది, అన్ని చేసేది, అలసిపోయేది కాదు.
అక్కడ కూడా ఇన్నాళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోయేదాన్ని బీపీ. ఇప్పుడు బాగానే పని చేసుకుంటున్నాం అంటే అప్పుడు వాళ్ళు నవ్వరండి, నమ్మరు కదండి, చదువుకుంటే వాళ్ళు బేగా నమ్మరు. ఇలాగని ఎస్టీజ్ క్యాప్సులు వేసుకుంటున్నానండి, ఇగో చూడండి అని చూపెడితే అవునా నిజమేనా అనేసి వాళ్ళు కూడా అన్నారండి, మీరు కొనుక్కోండి అంతే, మాకు అలాంటివి పడదు వద్దు అన్నారండి. అందుకే నమ్మరు కదా వాళ్ళు. ఆ తర్వాత అది తగ్గిందండి. అది ఓడిన తర్వాత తగ్గిన తర్వాత వాళ్ళ పిల్లలు నమ్మలేరు. సైను సైను వాళ్ళ తమ్ముడు. ఆ తర్వాత అది అలాగైంది కదండి. మా మా రెండో పాప దానికి ఎక్కువ గ్యాస్ట్రిక్ అన్నమాట. గ్యాస్ట్రిక్ అంటే సన్నాలు బట్టి గ్యాస్ట్రిక్ అంతే, దానికి లేని ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలాగో తీసుకొచ్చి ఇందులోకి మెల్లిగా ఐడియా అయితే వేసాను. వినుకుంటుంది చెప్పిన మాట అన్ని పూర్తి కూడా ఊడుతుంది, కానీ పూర్తి కూడా అంతే బుర్ర పెట్టలేదు. బుర్ర పెడితే మట్టుకి చాలా బాగా కొడుతుంది. సన్నా ప్రాబ్లం అని ఆ పిల్లకి చెప్పిన మాట వినలేదు. ఆ గ్యాస్ట్రిక్ ఒకటే ఓడింది. ఆ తర్వాత ఏం- ఒక 5-6 సంవత్సరాలు ఎన్నాళ్ళు అవుతుందని సండ్రాలు బట్టి దానికి గ్యాస్ట్రిక్ అంటే ఎక్కువ ఎన్నుపసల నొప్పి వచ్చేసి, నడుు నొప్పి వచ్చేసి, పక్కల నొప్పి వచ్చేసి ఆ గ్యాస్ట్రిక్ చాలా ఇబ్బంది పడిపోయేదండి గ్యాస్ట్రిక్ నొప్పితోటి. ఆ తర్వాత ఒక రోజు దానికోసం నాకు చెప్పడం రాదు కదా, ఎవరినో మా ఒలి మేడం వాళ్ళ పాపనో ఎవరినో దేబెట్టనకి వెళ్ళిందా, జ్వరం అనేసి వచ్చింది. ఒలి మేడం వాళ్ళ పాప డాక్టర్ గారి కాడికి మసి దగ్గరికి బండి మీద దేబెడతాను రా ఒకరిదాన్ని వెళ్తామని దేబెడితే ఒలి మేడం డొక్కులేసి నొడి నొప్పి వచ్చేస్తుందా నాకు బాగాలేదు ఒంట్లో అంతే క్యాప్సులు వేసిపోయా అనేసి డొక్కులేసి దించిందంట మా ఒలి మేడం. వేసుకొని ఇంటికి రాగానే అవి వేసేసుకొని అన్నం తినేసి వేసుకొని పడుకుంటే నాకు తెల్లారి ఫోన్ చేసి చెప్పింది, ఆ గ్యాస్ట్రిక్ మాత్రలో 2 వేసుకుందండి, ఒక్క 2 వేసుకుందంట. ఆ 2 వేసుకోగానే మంచి రిలీఫ్ ఇచ్చిందంటే చాలా బాగుందంట. తెల్లారిపోతాడికి మోసం అది బాగా అయిపోయి తిరిగి ఉందంట. ఉండిన తర్వాత నాకు ఫోన్ చేసేసి అమ్మ ఆప ఇచ్చింది మాత్రలు చాలా బాగుందమ్మా తగ్గింది, అవి నీ దగ్గర ఉన్నాయా అంద. లేదమ్మా ఉన్నాయి కానీ నేను వండియండి ఒక బాటిల్ కొనేసి ఇస్తానులే అనేసి తర్వాత మళ్ళీ నేను ఆఫీస్కి వస్తాడు బాటిల్ కొనేసి ఇచ్చాను. ఆ తర్వాత నమ్మింది వేసిన తర్వాత ఆ పిల్లకి కూడా ఐడియా వేసానండి. నా పిల్లలకి అందరికి వాళ్ళ పిల్లలకి నా పిల్లలకి అందరికి ఐడియా వేసాను. కొంతమంది కొన్నోళ్ళు కొనుక్కుంటున్నారు, కొనపోని నేను కొన్ని పట్టుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఒక్కోసారి కొనుక్కుంటున్నారు, ఒక్కసారి కొనుక్కోలేదు. అవన్నీ అమ్మ అంటున్నారు. దీనికోసం ఇంకా పూర్తిగా అవగాహన లేదు, తెల్లలేదు. నేను దీనికోసం బాగా లోతుగా తెలుసుకున్నాను కాబట్టి నేను దీంట్లో ఉన్నాను. కొంతమంది తల పనులు అయితే ఏదో ఫోన్లే అన్నట్టుగా తీసుకుంటున్నారు, కానీ దీనికోసం లోతుగా తెలుసుకుంటే అసలు వదిలి వెళ్ళరమ్మా. నాకు వచ్చిన టెస్ట్ మనీ చెప్తున్నాను మీకు. ఇప్పుడు నా పిల్లలకి అందరికి తగ్గింది. మా నలుగురు పిల్లలకి ఐడియా వేసాను, అందరికీ బాగానే ఉంది. మా మూడో పాప అంతే, ప్రతిసారి సోనొప్పి బాలటేసిది, సోనొప్పి వచ్చేసిది, తలనొప్పి వచ్చేసిది, దానికి నొడు నొప్పి వచ్చేసిది ఎక్కువ. వస్తే ఆ పిల్లకి కూడా ఐడియా వేసి నమ్మలేదు ముందు, నేను ఇన్ని ఓడుతున్నాను నాకు తగ్గలేక నాకు వెళ్తే తగ్గుతుందా అనేసి. లేదమ్మా తగ్గుతుంది, ప్రతి దానికి ఇదేసేసుకో అదే అన్నట్లకి ఎస్టీ చేసుకోమంత వేటమ్మా, ఒకటేనట్టు ముందు అన్ని జబ్బులకి అంతే, ఒకసారి వేసుకొని చూడండి ఏమైంది. ఇప్పుడు వేసుకున్న ఏటు కాదు కదమ్మా, వేసుకుంటే ఏమైంది అన్నీ కదా, అన్నట్లకి డాక్టర్లో చెప్తావు అది తీసుకో, దీనికి ఇదేసుకో దానికి ఇదేసుకో అని చెప్తావు, అన్నట్లకి ఒకటేనట్టు అనేసి అంతే. లేదమ్మా వేసుకొని చూడు, అన్నట్లకి ఒకటో కాదు వేసుకుంటాను కదా తెలుస్తుంది, వేసుకోకపోతే అలా తెలుస్తుంది అని చెప్తే అప్పుడు ఆ పిల్ల కూడా ఓడిన తర్వాత ఆ పిల్లకి కూడా తగ్గింది. ఐడియా వేసుకొని నెలకి కొనుక్కుంటుంది. అయిపోగానే మళ్ళీ కొని తెచ్చుకొని తెమ్మని చెప్తుంది, కొనేసి పట్టుకెళ్ళొస్తాను ఆ పిల్లకి కూడాని. ఆ పిల్లకి కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది. వీళ్ళకి వాళ్ళకని కదండి అమ్మ, నాకు మా పిల్లలకి అందరికి మంచి రిజల్ట్స్ వచ్చింది. అందరూ నమ్మినారు, అందరూ స్టేజ్ లోనే నడుతున్నాం. అయింది కదమ్మా, నేను ఇంకా మొక్కల కాడించి బయటకు రాలేదు. నేను మొక్కలు అటు పెంచి ఇటు పెంచి అన్ని చేస్తే నాకు మా పిల్లలు నువ్వు ఇన్ని మొక్కలు కాయలు పువ్వులు అన్ని చేస్తున్నావు అనేసి నా పిల్లలు మా మనవలు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాను అనేసి, నువ్వు ఇన్ని పెంచుతున్నావు కదా నీకు అందరికీ తెలాలా, నువ్వు పెంచిన మొక్కలు మాకంక కాదు అందరికి తెలాలా, నేను చూసి అందరూ పెంచుకోవాలనేసి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఆ యూట్యూబ్ ఛానల్ అంతా ఏటో తెలీదు, ఫోన్ ఎలా పట్టుకోవాలో తెలదు, ఫోన్ ఎలాగా ఆన్ చేయాలో తెలదు. అవన్నీ తెలపోతే
మీరు ఎలా మోపుతున్నారు నాకు స్కూల్లో పిల్లలకు మోపినట్టు. అలాగే నాకు రోజుకొకరు చెప్పుకోరు. నాకు ఒకటి పెద్ద ఫోన్ కొనేసి ఇచ్చినారు. ఈ ఫోన్ కి ఇక్కడ నొక్కాలా, ఇది ఇలా నొక్కాలా, ఇది చదివి ఒకటే లేదు కానీ ఒకసారి చెప్తే కొంచెం బుర్రలో గుర్తుపెట్టేసుకుంటాను. మీరు ఆండ్రాయిడ్ ఎలా చేయాలా, మీటా ఆన్ చేయాలా, అన్ని అలా చెప్తే ముందు తెలిసింది కదా, తర్వాత అలా నేర్చుకున్నాను కదా. అలాగే నా పిల్లల దగ్గర కూర్చొని యూట్యూబ్ ఛానల్ ఇది ఎలా కొడితే ఎన్ని ఎలగొత్తి, ఇది ఎలా కొడితే ఎన్ని ఎలగొత్తి అనేసి అన్ని చెప్పారు, నేర్పారు దగ్గరుండి. నాకు యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసినారు. ఎంఆర్ఎస్ గార్డెనర్ అని పెట్టారు ఛానల్ పేరు. అది నేను మొక్కలకి కాయలు ఎలా పండించాలో, వాటికి ఎలా వేయాలో, కంపోస్ట్ ఎలా వేయాలో, ఎలా తయారు చేయాలో, ఏ టయానికి పాజులు పెట్టాలో నాకు కొంచెం అవగాహన ఉంది కదా. అవన్నీ చేసేదాన్ని. నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. మొక్కలేని ఆర్గానిక్ గానే నేను ఎప్పుడైతే మొక్కలు పండించలేనో, నేను ఉల్లిపాయ టమాటీలు ఎప్పుడన్నా బంగాళదుంపలు తప్ప ఇంక రెండో వస్తువులు నేను ఎప్పుడు కొనలేదండి. వారానికి 6 సార్లన్నా మా తోటలో పండియే తింటాం ఎప్పుడని. ప్రతిసారి ఎండాకాలాన్నే కాదు, వర్షాకాలాన్ని కాదు, ఎప్పుడుని. అంటే నేను గంపలు గంపలు పండిస్తున్నానని చెప్పలేను కానీ మా ఇంటికి సరిపడగా మేము తినగా ఉండి మా పిల్లలు కూడా తింటారా. ఇంకా మిగిలితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తాను ఎప్పుడన్నా. ఎక్కువగా ఏదో ఆకుకూరలో గోంగూర, తోటకూర, పాలకూర, ఏదో చిక్కుడుకాయలో, బీరకాయలో, బెండకాయలో ఏ ఒకటి అలా పండుతుంది. అలా పండించిన తర్వాత ఇలాగ జర్నీ అవుతుంటే అలాగా ఆ నోట ఈ నోట విని నాకు అయ్యలంతే. ఇన్ని రోజుల దాకా నన్ను గుర్తించలేదు కానండి, నేను ఎప్పుడైతే మన ఎస్టేజ్ లో చేరి ఎస్టేజ్ మన దాని పేరేటో మనకి ఎట్టిది ఎస్టీజీ మన ఎంత కదమ్మా మేడం, అట్ల పేర్లు రాలే నాకు మేడం. అగ్రి ప్రొడక్ట్స్ అమ్మా. మన ఎగ్రి ఉంది కదమ్మా, అవి తెచ్చి నేను గ్రాన్యూల్స్ 82 గ్రానైట్ దాని 82 మూలంగా ఉంటుంది ప్రొటెక్ట్. మాస్ తర్వాత ఎగ్రి గింజల్లాగా ఉంటాయి కదా, అవి తెచ్చి మీరు ఎకరాలకి వేస్తామన్నారు కదా. నేను ఎకరాలకి వేయకుండా ఒక్కొక్క మొక్కకే ఒక్కొక్క స్పూన్ వేసాను. ఎక్కువ కాదు, భయం పడకుండా వేసాను. ఒకసారి మర్చిపోను, మళ్ళీ సారీ అండి. నా మొక్కలు కూడా చూసారంట. చూసిన తర్వాత మేడం గారు, సుమ మేడం రాలేదు అప్పుడు, ఒలి మేడం, విజయ మేడం గారు, లక్ష్మి మేడం గారు వచ్చి నేను మీ మొక్కలకు చూడాలి, వచ్చి ఎలా పెంచుతున్నావు, కాయగూరలు అవి బాగానే పండుతున్నావు అని మొక్కలు చూడడానికి వచ్చారండి ఒక రోజు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఆనందానికి అంతు లేదు. నేను ఏం మాట్లాడతానో నాతో తెల్లదు. మా మొక్కలు చూడడానికి వచ్చారనేసి గొప్పడిపోయి అవన్నీ చూసి ఎక్కడిపోయింది. వాళ్ళు పూర్తిగా ఈడే తీసుకోలేకపోయినారు. నేను పూర్తిగా చెప్పలేకపోయాను వాళ్ళతోటి. వాళ్ళు చూసారు. చూసిన తర్వాత ఆ గాబరాలని నాకు సరిగ్గా వినలేదు. వాళ్ళు వచ్చినారని ఆనందంలోని విజయ మేడం గారు చెప్పారు కానీ ఆ చెప్పిన మాటలు నాకు బొరకెక్కలేదు. తర్వాత ఇంకోసారి చెప్పడానికి మేడం గారు అక్కడ, నేను ఇక్కడ దగ్గరుండి 10 సార్లు చెప్తాను కానీ నాకు బుర్రకెక్కదు. 10 సార్లు అలాగా ఇన్నిది 10 సార్లు తింటేనే అప్పుడు చెప్పారు, అమ్మ దీనికి ఇలగేయాలా, దీనికి ఇలగేయాలా, దీనికి ఇలగేయాలా అని అన్ని చెప్పారు. నాకు అన్ని చూపించారు. చేసిన తర్వాత అన్నాను కానీ మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత ఆ మేడం ఎలాగేదో చెప్పారు, ఎలాగే ఎత్తాను అనేసి ఆ మరుసటి రోజు 3వ రోజు వేస్తే కొంచెం మొక్కలకి అన్ని కలిపి వేస్తాను. కొంచెం మాడినట్టు అయింది కానీ ఏటు కాలేదు. ఆ తర్వాత మళ్ళీ అన్ని తెలుసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఈ అగ్రి కోసం అన్ని చెప్తే ఒక మేడం ఇక్కడి నుంచి వచ్చారు. ఇక్కడి నుంచి పార్వతీపురం నుంచో ఎక్కడి నుంచి వచ్చారు. ఆ మేడం కూడా అగ్రి కోసం చెప్పారు. ఆ మేడం దగ్గర కూర్చొని మేడం ఎలగెలగా అయింది, ఇలా వేసానంతే. అప్పుడు మళ్ళీ మేడం కూడా ఇలాగ చెప్పారు. తర్వాత మీరు మన యూట్యూబ్ ఛానల్ అని మన అగ్రి కోసం చెప్పేది కూడా కొంచెం విని నేను అప్పుడు ఏం చేశానంటే అన్ని మొక్కలకి ఎకరాలకి వేస్తారు కదా, అందులో నేను ఐడి చేసుకొని మా ఐడి తెచ్చుకొని ఒక 5 కేజీలు కదా, 5 కేజీలు దీన్ని ఒక ప్యాకెట్ తీసుకొని 1 కేజీ తీసి, కేజీ లేదు 1/2 కేజీ తీసి, ఆ 1/2 కేజీ ఇక్కడ దాకా వస్తే 1 స్పూనే, ఎక్కువ లేదు, ఒక్కొక్క కుండలే ఒక్కో స్పూన్ జల్లి ఆ మొక్కలన్నీ ఇలా తెలికి అన్ని అలా చేశాను. చేసిన వారం రోజులకి మీరు అనకూడదు కానీ మొక్కలు కలకలలాడుతూ వచ్చాని. నేను పెంట వేయలేదు, వేటి వేయలేదు. ఈ లిక్విడ్ కలిపేసి ఇంకొకసారి వేసిన తర్వాత
స్ప్రే చేయలేదు, మొక్కల మొదలు వేసాను. స్ప్రే చేయడానికంటే ముందు స్ప్రే చేసినాం కదా, భయం వేసి భయం పడిపోన్నాం, మళ్ళీ చచ్చిపోతాయేమో మొక్కలు అనేసి అన్ని తలకుంటే వేసాను. స్ప్రే చేసి నేను ఆ మొక్కలు కానీ చచ్చిపోతాయేమని భయం పడి స్ప్రే చేయలేదు, చేయమన్నారు కానీ. హూమిక్ మళ్ళీ హూమిక్ వేసారమ్మా, హూమిక్ వేసారు, చెప్పండి. అవునమ్మా. ఆ తర్వాత అది లిక్విడ్ కలిపేసి అన్ని మొక్కలకి మొదలు కొన్ని వేసేస్తే చాలా గ్రీన్ గా వచ్చినాయి. కుండీల్లో మొక్కలు అంతే, కుండీల్లో మొక్కలు పెంచడం అంతే మరి ఆసమాసి కదండి. అదే దానికోసం తెలిస్తేనే పెంచగలం మొక్కల్ని. ఏదో గులాబీ మొక్క, ఒక మందార మొక్కలు, తర్వాత కనకాంబరాలు ఇలాంటివి పెంచగలం కానీ మనం కాయగూరలు 4 కేజీలు 5 కేజీలు పెంచడం, ములంగి చెట్లు పెంచడం అవి అంతే కొంచెం పని పెట్టి పెంచితేనే పెంచగలం. అవి నేర్చుకొని వాటికి అన్నిటికి వేసాను, వేసి గొప్ప తవ్వాను అన్ని మొక్కలకనే. అన్నిటికి గొప్ప తవ్విన తర్వాత నాకు 15 రోజులకి మొక్కల్లోని చాలా తేడా వచ్చింది, మార్పు వచ్చింది. ఇదేదో బాగుంది, చాలా బాగుంది అనేసి ఇది మనం చెప్తే బాగుంటుందని నేను వీడియో కూడా తీసి పెట్టాను. వీడియోలో కూడా ఇది ఇలా చేయాలా, ఇది ఎంత వేయాలి, ఇది ఎంత వేయాలని చాలా మంది అడిగారు ఫోన్ చేసి. ఆ తర్వాత నేను మన ఉండి ఇంకా కేజీ వేసాను కదా, ఇంకో 4 కేజీలు ఉంటే ఆ 4 కేజీలు ఎలా చేశాను అనుకున్నారు? పావు కేజీ ప్యాకెట్లు కట్టాను. ప్యాకెట్లు కట్టి నవ్వకండి నేను ఎలా చెప్పానని. పావు కేజీ ప్యాకెట్లు కట్టి మీకు కావాల్సిన తీసుకోండి, ఇగో నా దగ్గరని అనేసేసి 50 రూపాయల ప్యాకెట్ ఒక్కొక్కరికి ఇచ్చాను. మొక్కలకి ఎవరికి కావాలో వాళ్ళు వేసుకోండి, ఇక ఈ మొక్కలకి ఇన్ని వేయండి, ఈ మొక్కలకి ఇన్ని వేయండి అని ఒక్కొక్క స్పూన్ వేయమన్నాను. ఒక్కో స్పూన్ వేయమంటే వాళ్ళు కూడా వేసి బాగుంది, చాలా బాగుంది వేసుకున్నారు అనేసి ఒక్కొక్క మొక్క ఉండోళ్ళని వేసుకోవచ్చు, 2 మొక్కలు ఉండోళ్ళని వేసుకోవచ్చు. నన్ను అడిగారు అనమాట, నువ్వు ఇన్నోటి కాయలు పెంచుతున్నావు, ఇన్నోటి ములంకాళ్ళు వచ్చేస్తున్నాయి, ఒకసారి ఇన్ని వస్తున్నాయి అంతే. అప్పుడు నేను చెప్పాను, నేను ఎస్టేజ్ నుంచి తెచ్చి వేసానండి. నాకు అప్పుడు ఎస్టీజ్ అన్నం వచ్చేది కాదు, ఎస్టేజ్ అంతే. వాళ్ళు ఎస్ట్ నుంచి అన్నారు, ఆ ఎస్ట్ అంతే కాయగూరలు అన్ని చెప్తారు కదా, ఆ ఎస్టేజ్ అంతే ఎటకారంగా తీసుకుంటారు. ఎస్టీజీ అంటే ఏదో ఇంకో రకంగా మాట్లాడారు. నాకు సరిగా అది ఆ పదం పలకడం కూడా వచ్చేది కాదు. ఆ తర్వాత చెప్పాను, చెప్పిన తర్వాత ఈ వీడియో కూడా పెట్టాను కదా, నాకు దీనికోసం ఆ వీడియో పెట్టిన తర్వాత నేను ఇలాగ ఒక 2 వీడియోలు 3 వీడియోలు చెప్తే మీరు ఎస్టేజ్ అంటున్నారు, అది ఏంటి చూపించండి అనేసి 4 ముగ్గురు నాకు కామెంట్ పెట్టి అడిగారు. ఆ కామెంట్ చదవడం రాదు కానీ మా పిల్లలు చదివి చెప్పారు. తర్వాత నేను ఆ బాటిల్ కూడా అందరికి చూపించాను. అది బాగా సేల్ చేశానంటే వాళ్ళకి చెప్పారు కూడా. నేను అలాంటి మొత్తం 10 కేజీలు కొన్నాను. ఒకసారి ఒక 5 కేజీలు, ఒకసారి ఒక 5 కేజీలు. ఆ తర్వాత మనకి లిక్విడ్ నేను మార్కెట్ వెళ్ళి చిన్న బాటిల్ కొనుక్కొచ్చాను. బాటిల్ కొనుక్కొచ్చి ఎన్నేసి గ్రాములో ఆ బాటిల్ అని ఇచ్చేసి, అది కూడా బాటిల్ కూడా 50 రూపాయలకి ఇచ్చాను ఒక బాటిల్. ఇది ఒక 5 కేజీలకి ఒక ఎన్ని ఎంఎల్ఏలు వేయండి, ఒక స్పూన్ వేయండి, ఎక్కువద్దు అనేసి అది కూడా ముందు మనం తక్కువ వేయమని చెప్పాలి. మళ్ళీ ఎక్కువ వేయమన్నాం అనుకో, ఏమన్నా వాళ్ళకి ఎక్కువ తక్కువ వస్తే నాకు బొరమే పడిపోతారని తక్కువ వేయొద్దు, కొంచెం వేయండి. తర్వాత బాగుంది అనుకో ఎక్కువ ఎదురు. కానీ మన పిల్లలకి ముందు ఓ స్పూన్ 2 స్పూన్లు పెరక్సాలు పెడతాం పిల్లలకి. వాళ్ళకి ఒకసారికి మనం దోశ పెంచచ్చు. మీకు మొక్కలు ఒకసారి వేసిన తర్వాత 2వ సారి బాగున్నాయి అనుకో మళ్ళీ ఎక్కువ ఎదురు, కానీ ముందు తక్కువ వేయండి. నాకు దీనికోసం చదవలేదు కదా, నేను కొత్తగా వేసుకున్నాను, నా మొక్కలు బాగున్నాయి, నా మొక్కలు బాగుంటే మీ మొక్కలు బాగున్నట్టే కదా, ఇలా వేసుకోండి అనేసి నేను వాళ్ళకి చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కొనుక్కొని వేసుకున్నారు. బాగున్నాయి అంటే వాళ్ళకనే చాలా బాగున్నాయి అని చెప్పారు. వాళ్ళకి కాయలు, గులాబీ పూలు, తర్వాత మందారాలు ఎక్కువ పువ్వులు అది ఉండోళ్ళు, బీరపాదులు ఆనపాదులు ఉండోళ్ళు అయితే అంత ఎక్కువగా నాకు ఎవరు చెప్పలేదు. కానీ పూలు అది పూసిన వాళ్ళు చామంతి పూలు గుత్తులు పూసి అంట చాలా బాగున్నాయి అనేసి అన్నారు. నాకు హ్యాపీ అయింది. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నేను వీడియోలో పెడుతున్నాను కదా, వీడియోలో పెట్టి అన్ని చూసి ఈ ఎవరో మన లోకల్ ఛానలే ఒక ఛానల్ వచ్చారండి. సుమన్ టీవీ సుమన్ సుమన్ టీవీ వాళ్ళు కాదమ్మా, సుమన్ టీవీ వాళ్ళ కంటే ముందు ఎన్టీవీ ఎవరో ఎన్టీవీ అమ్మా. వాళ్ళు వచ్చారు. తర్వాత ఏమో నేను ఈ మా గ్రూప్ లో చేరానమ్మా కొత్తగాని, మన ఏఈలని పెట్టారు క్యాంపన్స్, అందులోని సిటీజీ గ్రూప్, తర్వాత వన్మాలిక్ గ్రూప్ అని 2 గ్రూపులు ఉన్నాయి మేడం.
నేను ఏఈలోకి వెళ్ళాను. ఏఈలోకి వెళ్తే వాళ్ళు నాకు ఆ గ్రూప్ లోని నా పేరు యాడ్ చేసుకున్నారు. మొక్కల ఛానల్ ఉండే వాళ్ళందరూనే యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసేసి మీ అంతా కొత్త గార్డెన్ చేసిన వాళ్ళకి అందరికి మేము ఇంటింటికి వెళ్తాము అనేసి వచ్చారు మేడం. వాళ్ళు వచ్చి మన మొక్కలు చూసి అందరు ఫోటోలు తీసుకొని అన్ని చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ పేపర్ వాళ్ళకి అందరికి చెప్తారు. వాళ్ళ కాడ ఎక్కువ ఛానల్ వాళ్ళు తర్వాత యూట్యూబ్ వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా మేడం. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత చూసిన తర్వాత వెళ్ళారు. మన ఒలి మేడం కూడా వచ్చింది. వాళ్ళకి ఫోటోలు అన్ని తీసుకున్నారు. నాకు కొన్ని మొక్కలు ఇచ్చారు. నేను కొన్ని 4 విత్తనాలు ఇచ్చాను. అవి పట్టుకొని వెళ్ళిపోంటారు గొప్పడిపోయి. ఇంత తక్కువ స్థలంలోనే 4 బొర్రెల మీద మీరు ఇలా పెంచుతున్నారు అంతే గ్రేట్ మేడం అనేసి నాకు అదే 50 అయిపోయిందమ్మా. ఎవరన్నా ఎదరోళ్ళు మీరు బాగున్నారంటే మనకు గొప్పగా ఉంటది కదా. ఆ తర్వాత నాకు చాలా హ్యాపీ అయింది. వెళ్ళిన తర్వాత ఆ మేడం నాకు ఫోన్ చేసి నాకంతా మా మనవడు ఫోన్ చేసింది. అమ్మమ్మకి ఏం తెలియదు కదా బాబు, అమ్మమ్మ నిలబెట్టి నువ్వు కొన్ని కొన్ని ఫోటోలు అన్ని తీసి కాయల దగ్గర అయితే నిలబెట్టి ఆ ఫోటోలు అవి తీసి నాకు పంపించు అనేసి మా మనవడికి ఫోన్ చేసి చెప్పింది. నాని నీకు మేడం ఫోన్ చేసింది, నువ్వు తయారయ్యి రా, నువ్వు మేడంకి వెళ్ళి ఫోటోలు తీసుకున్నావు అనేసి నన్ను మేడంకి తీసుకెళ్ళి ఆ కాయలు తీసినట్టు కాయలు ఈడేది అన్ని ఈడే తీసినాడు. మొక్కలు గుప్త ఉన్నట్టు అంతే నేను తోటలో పని చేయనట్టు అన్ని ఈడలు తీసి నన్ను పెట్టి ఈడే తీసి ఫోటోలు తీసి పంపించమని చెప్పింది. ఒక 10-20 ఫోటోలు పంపించినాడు. ఆ బీరకాయలు అవి ఎక్కువ వచ్చాయి కదా చూశారు. ఆ ఫోటోలు తీసిన తర్వాత ఏది ఇంగ్లీష్ పేపర్ ఏదంట మా పేపర్లో మనకు ఛానల్లో ఇదే మన హరీష్ మాజీ సార్ పెట్టారు కదా, గ్రూప్ లో పెట్టారు కదా. అమ్మా ఇలాగా పేపర్లో వచ్చిందమ్మా నీ పేరు బిబియమ్మ అనేసి ముందుకుంటా స్టార్టింగ్ లో ఆ పేపర్లో వేసారమ్మా ఇంగ్లీష్ పేపర్ అంట. ఆ బీరకాయలు అన్ని ఫోటో తీసిన తర్వాత నాకు తెలియదు ఆ మేడం అలా చేస్తారు అనేసి. ఆ మేడం కూడా మరి నా మొక్కులు ఎటుంటుందో తెలీదు. నాకు ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ దొరుకుతుందమ్మా. నాకు అందరూనే మీరు ఎలాగ ఆదరిస్తారో ఆ గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా నాకు చాలా గౌరవం ఇచ్చి గౌరవంగా ఆదరిస్తారు. ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత పేపర్ లో వచ్చింది. కాదర్ బీబీ గారు చూసారా అనేసి నాకు ఫోన్ చేసి అడిగారు. అడిగితే నాకు అన్ని బాగానే ఉన్నాయి కానీ నాకు కొంచెమే బాధ అనిపించింది. నేను అప్పుడు అన్నాను నేను ఏదన్నా మొగ్గు మీద అడిగేస్తాను వాళ్ళు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కోపం పడినా పర్లేదు. ఇదేంటి నేను ఎంత కష్టపడి పెంచాను అన్ని చేశాను కొన్ని కనీసం నా పేరు కూడా రాయలేదు. నేను ఏటెత్తున్నానో చెప్పలేదు. అన్ని చెప్పకుండా మీ పేరే రాసుకున్నారు మేడం. అన్ని హ్యాపీగానే ఉంది కానీ చిన్న మొక్క నా పేరు రాస్తే బాగుండు కదా అంతే. మేము ఒకటి చెప్తేనే ఆవిడ ఇంకోటి చెప్పి ఇంకోటి రాసింది మేడం. మళ్ళీ సారి చేసేటప్పుడు చేద్దాంలే అనేసి ఆవిడ అలాగని చెప్పింది. ఫోన్లండి అనేసి కొనుక్కున్నాను. ఆ తర్వాత ఈ పేపర్ లో చూసిన తర్వాత మళ్ళీ ఎన్టీవీ వాళ్ళు వచ్చారండి. ఎన్టీవీ వాళ్ళు వచ్చి నాతోటి ఈడే తీసుకొని మీకు ఆ లింక్ పంపించలేదు, ఆ లింక్ కూడా పెడతాను. వాళ్ళకి 10,000 మంది ఎక్కువ చూసారంట. వాళ్ళు కొత్తగా పెట్టారంట ఛానల్. వాళ్ళు వచ్చి ఈడే తీసుకున్నారు. వచ్చి ఇవన్నీ ఎప్పటి నుంచి పెంచుతున్నారో ఏం చేస్తున్నారో అనేసి ఆ మేడం ఏం చెప్తుందంటే మేము చెప్తేనే ఈవిడ ఎలా పెంచింది, మేము చెప్పిన సలహాలతోటే పెంచింది అన్నట్టు పేపర్లో వేస్తే నాకు కోపం వచ్చి ఏంటి నేను 2 సంవత్సరాలు బట్టి నేను కష్టపడి పెంచితే మీ పేరే చెప్పారు నా పేరు చెప్పమంటాను అనేసి నాకు కొంచెం బాధ అనిపించింది మేడం. నా పేరు కూడా చెప్పాలి కదా. నేను 2 సంవత్సరాలు బట్టి నేను పెంచుతున్నాను. మీకు 2 నెలలు 3 నెలలు అవుతుంది మీరు పరిచయం అయ్యి మీ గ్రూప్ లో చేరి మీరు అలా చెప్పారు అంతే. నేను చెప్పలేదు మేడం. ఇంకొక ఆవిడ రాసింది నువ్వు చెప్పిన ఆవిడ మేము చేయలేదు అనేసి ఆవిడ చెప్పింది అనమాట. ఆ తర్వాత ఎన్టీవీ వాళ్ళు కూడా వచ్చారు. ఎన్టీవీ ఏదో లోకల్ టీవీ వాళ్ళు వచ్చి ఈడే తీసుకున్నారు. ఈడీ తీసిన తర్వాత వాళ్ళు యూట్యూబ్ లో పెట్టారు. యూట్యూబ్ లో పెట్టి ఆ లింక్ నాకు పంపించారు. బాగానే చేశారండి. అది మనకి గ్రూప్ లో పెడతాను ఒక రోజు ఆ లింక్. అది కాదర్ బీబీ మంగపురం కాలనీ పెట్టపురం కాలనీ అని రాశారు. చూసిన తర్వాత కొంచెం పర్లేదు హ్యాపీగానే అయింది. బాగానే ఉంది. మన పూర్తిగా అడ్రస్ చెప్పపోనని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈనాడు ఆనంద్ గారు అంటండి ఈ ఫోన్ నెంబర్ తీసుకున్నారంటే మేడం వాళ్ళ దగ్గర. ఆనంద్ అంటే అతను ఈ ఈటీవీ మన ఈనాడు పేపర్ వాళ్ళు. అతను వచ్చేసి అమ్మ బీబీ గారు మీరు ఎప్పటి నుంచి పెంచుతున్నారు మొక్కలు, మీకు మొక్కల్లో అవగాహన ఏంటి అన్ని నాకు అడిగారు. గుచ్చి ప్రతి ఒక్కటి అడిగారు.
అడిగితే నేను భయం పడలేదండి. నేను ఎలాగ పెంచానో, నేను ఎలాగ చేశానో, నేను నాకు తెలిసిన కాడికి అన్ని చెప్పాను. అతను రాసుకున్నారు, వెళ్ళారు. అంతే ఈడేది ఏం తీయలేదు కానీ అన్ని అంటే కొన్ని ఈడే తీసుకున్నారు, కొన్ని తీయలేదు. అన్ని రాసుకొని వెళ్ళారు. మా అమ్మ నాకు అతను సాక్షి పేపర్ అని నాకు ఈనాడు పేపర్ అని నాకు తెలీదు. వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎవరు వస్తున్నారో వాళ్ళ పేరు నాకు తెలీదు. మా పిల్లలు ఎవరు లేరు. అప్పుడు ఏంటి ఫాస్టింగ్, నేను ఫాస్టింగ్ ఉన్నాం. 4 గంటలకు వచ్చారు. 4 గంటలకి నాకు ఇఫ్తార్ టైం అయిపోద్దని కొంచెం గాబరా. వాళ్ళు వచ్చారు, నేను వాళ్ళకి సమాధానం చెప్పలేను. పోన్లే వచ్చారు కదా, ఏదో మన మన మొక్కలు చూడడానికి వచ్చారు, అది కొంచెం హ్యాపీ. నలుగురిలోకి మన మొక్కలు వెళ్తున్నాయి అంటే ఇంకా హ్యాపీ కదా. సర్లేండి అని అతను మా ఆయన గారికి చెప్పేసి ఇలా వచ్చారు అనేసి అతను తీసుకుని వెళ్ళి మీదకి వెళ్ళి అతనికి చెప్పినవన్నీ సమాధానం చెప్పాను. అతను అన్ని రాసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పేపర్లు ఎత్తారని తెలియదు. ఆ మరుసటి రోజు పేపర్లు వేసారంట. ఆ మరుసటి రోజు పేపర్లు ఎత్తే మా పాప మేడం సారు అమ్మ బీబీ బీబీ అమ్మ ఫోటో పేపర్లు వచ్చింది, అమ్మ న్యూస్ పేపర్లు వచ్చింది, పెద్దగా వేశారు. అమ్మ నువ్వు చూడలేదా అనేసి మా పాప ఫోన్ చేసి అది పేపర్ వాట్సాప్ పెట్టి పంపించారు. పంపిస్తే చూస్తే అప్పుడు అన్ని రాసి వివరంగాని చాలా బాగా రాశారండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది. ఆ పేపర్ వాళ్ళు వచ్చి వాళ్ళు రాయగానే మనం మనల్ని గుర్తించి ఏదన్నా చేసినామనుకో, మనం ఎంత కష్టపడి చేసినా అది మర్చిపోతాం. ఆ కష్టం అంతాని 10 మందిలోని మనం గుర్తించినారంటే మర్చిపోం. మరి అంతే దాని అంత హ్యాపీ మళ్ళీ రాదు. ఇంకా అంత ఆనందం, అంత హ్యాపీని ఈ వయసులో కూడా నన్ను గుర్తించి అన్ని చేసినారంటే మా మనవడు కూడా అమ్మ నాని ఫేమస్ అయిపోతుందిరా అనేసి అందరూ అడుగురంట. యారు మసీదులకు వెళ్తేనే ఈ పేపర్లో చూసి ఆ ఆ తర్వాత చూశారు కదా, పేపర్ పట్టుకొని మళ్ళీ సుమన్ టీవీ అతను వచ్చాడు. ఆ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత కాదర్ బీబీ గర్ర చెదరే అన్నాడంట మసీద్ దగ్గరకు వచ్చి. మళ్ళీ ఆ అబ్బాయి చెప్తున్నాడు, ఆ అబ్బాయి పేరు ఆనంద్, ఇది చందు అంట. లాకలో సుమన్ టీవీ అంట. ఇక్కడి నుంచి వచ్చారు 2 అబ్బాయిలు వచ్చారు. వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చారు, వాళ్ళు 4 గంటలు చేసి వచ్చారు. సాయంత్రం చీకటైపోతుంది. వాళ్ళతో చెప్పడం గాబరా అయ్యింది. ఆ తర్వాత వచ్చి వాళ్ళు కూడా అన్ని వీడియోలు అన్ని తీసుకున్నారు. ఎప్పటి నుంచి పెంచుతున్నారో అవన్నీ చెప్తే వాళ్ళు కూడా నేను అలాగే చెప్పాను, ఉండేది ఉన్నట్టే చెప్పాను. వాళ్ళు కూడా వీడియో తీసుకొని వెళ్ళిపోన్నారు. ఆ తర్వాత ఎవరో చెప్పారంట, అగో ఆ మొక్కలు కనపడుతున్నాయి కదా మేడం అంతా తిన్నగా అగ్రికాలండి అంతే ఇక్కడికి వచ్చేసి ఆ పేపర్ పట్టుకొని వచ్చండి. ఈనాడు పేపర్లు వేసినారు కదా వీళ్ళే అనేసి అప్పుడు వీడియో తీసుకుని వెళ్ళిపోన్నారు కదా. ఆ మరుసటి రోజు 3వ రోజు పెద్ద అయినా కొంత బాగున్నాయినా కొంత వయసు పెద్ద అనమాట. అతను పేపర్ పట్టుకొని వచ్చి ఒక డ్రైవర్ తీసుకొని వచ్చినాడు. మసీద్ దగ్గర పెట్టాడు కారు. ఇక్కడికి వచ్చాడు, పైకి వచ్చేసి 4వ పోరు నేను అక్కలేను అనేసి డ్రైవర్ని పంపించి ఆయన ఏమో కింద ఉండిపోయాడు అండి. నాకు తెలీదు. అప్పుడు మీదకి వచ్చేసి అతను చెప్తున్నాడు, అమ్మ పెద్ద ఆయన వచ్చాడు, ఇంజనీర్ ఎవరో అమ్మ కాయగూరలు పేపర్లు వేశారు కదా, మీరు కాయగూరలు అమ్ముతారేమో అనేసి ఆయన కొనుక్కోనాకు వచ్చారమ్మా, మీరు అమ్ముతారా అనేసి అంతే. అప్పుడు అతనికి నేను చెప్పాను, సార్ మేము నన్ను కాయగూరలను పండించలేదు, మా జాగా చూస్తారు కదా, మా మొక్కలు చూస్తారు కదా ఎన్ని వచ్చినాయో, మీకు కావాలంటే కొన్ని కాయగూరలు కోసి ఇస్తాను, పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వండి అనేసి ఆయనకేమో కొన్ని కాకరకాయలు, బీరకాయలు, కొన్ని టమాటీలు అవి కోసేసి అన్ని కలిపి కేజీన్నర అంతే కోసేసి అతనికి ఇచ్చినాను. అప్పుడు నేను కిందికి దిగి వచ్చి, సార్ నేను కాయగూరలు అది ఏమో అమ్మలేదు సార్, అమ్మనాను కాయగూరలు లేవు మాకు, మా ఫ్యామిలీకే సరిపోతాయండి, మేము ప్రతిరోజు మేము తింటాం, ఇంకా మేలుగా అంతా మా పిల్లలు తింటారు, ఇంకా అంతేగాని బయటకు అది మేము అమ్మలేదు సార్, అమ్మను నేను అమ్మనాన్ని పండిస్తే ఒక ఒక ఎకరమో 6 ఎకరమో మనం పండించాలా, భూములే పండించిన అయితే ఎక్కువ పండించగలను, పండించడం వచ్చి కానీ నాకు భూములే సార్, కుండీల్లోనే పండిస్తున్నాను నేను అలాగే నన్ను చెప్తే అవి పట్టుకొని అతను యాపీకి వెళ్ళిపోయి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చినాడు. అమ్మ నువ్వు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే నేను వస్తాను, కాయగూరలు ఎక్కువ వచ్చేప్పుడు నాకు ఇయ్యమ్మా, ఈ వయసులో నాకు ఆర్గానిక్ తినాలనిపిస్తుంది, అన్ని కెమికల్ వేసి పండిస్తున్నారు అనేసి అంత చెప్తే చాలా బాధ అనిపించింది. కొన్ని ఎక్కువ ఉంటే బాగున్నాయి, ఇద్దరు పెద్ద అతను అనేసి చెప్పగానే మా పిజ్జిలని కొన్ని లవంగ బీన్స్ 1 కేజీ అన్న పోసి ఫ్రిడ్జ్లో పెట్టాను, అవి కొన్ని ఇచ్చాను, కాకరకాయలు 1/2 కేజీ ఎన్నో ఉంది అవి ఇచ్చాను, కొన్ని బీరకాయలు ఇచ్చాను, 1/2 కేజీ ఎన్నో టమాటాలు ఇచ్చాను, పట్టుకొని వెళ్ళిపోయాడు అతను. అది అలాగే వెళ్ళిపోయారు కదా. వెళ్ళిన తర్వాత నాకు ఇంకా హ్యాపీ అయిపోయింది, ఒకరి మీద ఒకరు వస్తున్నారు.
తర్వాత అందరు ఫోన్ చేసి నాకు అడిగినారు, పేపర్లో నువ్వు వచ్చావు, పేపర్లో నువ్వు వచ్చాను, పేపర్లు వేసినారు. అంతే మరి ఆ యాపీ అంత బాగుంటుందండి. ఒకసారి ఊహించుకోండి ఎవరన్నా. మనల్ని దారంటే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో మనల్ని గుర్తించినారంటే అది చాలు. మనం కోట్లు ఆస్తి సంపాదించక్కర్లేదు. కొంచెం మనం పేరు సంపాదించుకుంటే చాలు ఆస్తి కంటని. 10 మందిలోకి వెళ్తాడు మనం గుర్తించాల. వాళ్ళు డబ్బు ఉండోళ్ళ డబ్బు లేని వాళ్ళ కాదు, డబ్బుతో సంబంధం లేదు. మనం పేరు సంపాదించుకోవాలి అంతేని. మన మాట, మన నడక, మన మంచితనం, మన నమ్మకం, మనకి ఎవరికన్నా పెట్టి విధానంలో కానీ ఎవరికన్నా తీసుకునే విధానంలో కానీ ఎవరికన్నా కష్టం సుఖం చూసి విధానంలో కానీ మనల్ని గుర్తిస్తారు ఎవరన్నాని. అంతేగాని మనకు ఆడుందని ఎరగబడిపోయి మనకి ఎలాగొస్తే అలా మాట్లాడడం, ఉందని ఒకలాగా లేనద్దు అని ఒకలాగా మాట్లాడినారనుకో వాళ్ళని గౌరవించరు. నీ బతుకు మాకు తెలదా అన్నట్టు మాట్లాడతారు. అందుకు మనం ఉన్నప్పుడు ఒకలాగా ఉండాలా, మనం లేనప్పుడు ఒకలాగా ఉండాలమ్మ. ఇదే నా జర్నీ చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. మళ్ళీ ఇంకోసారి జూమ్ లో చెప్తాను. మీ జర్నీ చెప్పారు. వెస్టీజ్ లో మా చెక్ ఎంత వచ్చింది? వెస్టీజ్ లో కోసం చెప్పారా? ఒక 5 నిమిషాలు. లేదమ్మా, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను, చెప్తాను. టైం అయిపోయింది. మీరు మెల్లిగా అక్కడికే మీరు ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నారు. వెళ్ళాలి ఇప్పుడు. నాకు మీరు ఫ్లైట్ నాకు వచ్చి ట్రస్ట్ పని చెప్పాలి కదా, మరి అప్పుడు చెక్ కోసం చెప్తాను. నేను నెలంతని అంటే నెలంతా పోయిన నెలంతా ఫాస్టింగ్ ఉన్నామమ్మా. నెలంతా ఫాస్టింగ్ ఉంటే నాకు ఇన్ని సంవత్సరాలు నేను నా నా జర్నీలో ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ ఉండాలి. కానీ ఎప్పుడు నేను సాయంత్రం రావడానికి ఇఫ్తార్ ఎప్పుకోగానే అమ్మా, కరెంట్ ఒక సాగొట్టినట్టు. ఒక 5 నిమిషాల్లో మీ టెస్ట్ మోనీ, మీ ఇన్కమ్, వెస్టీజ్ కోసం ఒక మంచి మాట చెప్పాలి మీరు. చెప్పేస్తాను. ఓకే. ఆ తర్వాత ఇవన్నీ రోజు ప్రతిరోజుని తెల్లవారి లేసి సారీకి 3 గంటలు లేసి తినాల. తింటే మాకు ఒక్కో రోజు తెలివి వచ్చేది కాదు. తెలుగు రాకపోతే నాకు 2-3 సార్లు కూడా అలాగే టైం అయిపోయింది. మరి అప్పుడు మేము ఏం తినకూడదు. తినకపోతే అప్పుడు ఏం చేయాలా, లెగ్గానే లోని వేసుకొని మంచినీళ్ళు తినేసి స్ప్రీలోన, నిజంగా అనకూడదు కానీ స్ప్రీలోన అది మరి ఆ సారు గౌతమ్ బాలి గారేనా మేడం? గౌతమ్ బాలి గారే. ఆ గౌతమ్ బాలి గారి అన్ని టీవీ వాళ్ళు వచ్చి ఫోటోలు తీయడం కాదు కానీ అన్ని టీవీ వాళ్ళ పేర్లు అన్ని మీకు మైండ్ లోకి ఎక్కిపోయి గౌతమ్ బాలి గారి పేరు మర్చిపోయారు. గౌతమ్ బాలి గారేమ్మా. ఆ సార్కి అందరు శిస్తు వంచి నమస్కారం పెట్టాలా. ఇంత మంచి ప్రోడక్ట్ మనకు అందించి, ఇంత మంచి క్యాప్సులు, ఇంత మంచి సప్లిమెంట్ మనకు అందించినందుకు నిజంగా చేతులు జోడించి ఆయనకి, ఇంత కోట్ల జనాలకి ఆరోగ్యం ఇచ్చినందుకు అందరూ శిరస్సు వంచి అతనికి నమస్కారం చేయాలా. ఇంత మంచి మనకి ఫుడ్ అందించినందుకు, ఇంతమందికి ఆరోగ్యం ఇచ్చినందుకు మరొకసారి నా తరపుని, మా అల్లా తరపుని, అందరి తరపుని నన్ను పూర్తిగా దువా చేసుకొని అల్లా కొన్ని సంవత్సరాలు మన అందరి కోసం ఎక్కువ ఆవేశేసుకొని ఇంకా మన బోల్డ్ అంతా ప్రోడక్ట్ ఇచ్చి అన్ని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని అతనికి దువా చేసుకుంటున్నాను. అతను ఇంకా ఎన్నో కొన్ని సంవత్సరాలు చల్లగా ఉండి ఇలాంటి ఎన్నో మనకి ప్రోడక్ట్ అందించాలనేసి ఇంత మంచి స్ప్రేలోనే మనకు అందించినందుకు మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. ఇది నాసి నుంచి తయారు చేస్తారంట. నాకు అంతే ఎందుకు చెప్తున్నానంటే దీనికోసం నాకు తెలియదు కదా, ఎవరన్నా చెప్తేనే నాకు తెలుసుకోవాలి కానీ అందుకు అంటున్నాను. దీనికోసం ఇది సంద్రం నాసి నుంచి తయారు చేస్తారంటండి. ఇది తాబేలు తిని కొన్ని సంవత్సరాలు బతికిందంట. ఇది సంద్రం అడిగి నుంచి చేసి నాసి మొక్క అంట. ఈ స్ప్రిల్లోనలో చెప్పాలంటే కోట్లు ఇల్లు చేసి ఆ సంపదనే చెప్పాల. కొన్ని మాంసం, పళ్ళు, కాయలు, పువ్వులు, ఇది ఎట్టది మాంసం, గుడ్లు, పాలు, కొన్ని రకాల పళ్ళు, తర్వాత కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఎన్నో అన్ని కొన్ని రకాల ఎన్నో పప్పు దినుసులు అన్ని కలిపితే ఎంత బలం వస్తుందో అన్ని కలిపి మనం తినలేం కదా. ఒక క్యాప్సూల్ వేసుకుంటే మనకి అంత బలం ఈ స్ప్రిల్లోనా అనేది. నేనంటే దీనికోసం ఎందుకు చెప్తున్నానంటే దీని అనుభవం నేను తెలుసుకున్నాను. దీని అనుభవం మనం తెలుసుకుంటేనే మనం చెప్పగలం, లేదా చెప్పలేము. నేను నెలంతా ఎలా ఫాస్టింగ్ ఉన్నానో నాకే తెలదు. నేను ఫాస్టింగ్ ఉన్నానో లేదో నాకు తెలియదు కాదు. మా ఆయన గారు కూడా నెలకు ఒకసారన్నా కడుపులో నొప్పి వచ్చేసిదండి. మళ్ళీ ఎన్ని 2 సార్లు ఆపరేషన్ చేసుకున్నారు కానీ అయినా మళ్ళీ నొప్పి వచ్చేది.
ఈ ఎప్పుడైతే స్ప్రిల్లోన ఓడిన తర్వాత మేమిద్దరం నిజం చెప్తానండి, ఈ వయసులోని మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి. హ్యాపీ అంతే మరి చెప్పలేను, అంత హ్యాపీగా ఉన్నాం. మా ఆయనకి కూడా కడుపు నొప్పి రాలేదండి, అనకూడదు ఇప్పుడు చెప్తున్నాను, ఎవరికి చెప్పలేదు ఇప్పుడు వరకునే. కడుపు నొప్పి వచ్చేసి రక్తమాన్ని పొత్తి కడుపులో నొప్పి వచ్చేసి ఈ ఎన్నో ఆపరేషన్ అయితే చేసుకున్నారా, ఎక్కువ నొప్పి వచ్చేది. ఇప్పుడు ఇది ఓడిన తర్వాత కడుపులో నొప్పి రాలేదు, అంతే హ్యాపీగా ఉంది. ఈ స్ప్రేలన్నీ వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకే ఉండాలమే, మాకు చాలా హ్యాపీగా ఉండేది. నేను ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళిపోయేదాన్ని, ఆ తర్వాత ఎక్కడన్నా జూమ్ మీటింగ్కి వెళ్ళిపోయేదాన్ని, తర్వాత తుని కూడా వెళ్ళిపోయినాను. నన్ను భయపించాను, నువ్వు అంత దూరం నువ్వు ఉపాసం ఉంటే రావద్దు, అంతే. నాకు హ్యాపీగా ఉంది సాయంత్రం వరకునే, చాలా బాగుంది. ఈ స్ప్రేలన్న కోసం చెప్పాలంటే చాలా ఎక్కువ అండి. ఎవరన్నా ఈ జూమ్ లో ఉండోళ్ళు ఎవరన్నా నా వయసు వాళ్ళు, మీ అమ్మాళ్ళు ఇంతే, ఇది ఓడించి యాభై గాని మీరు డబ్బులు అది ఏం పంపించొద్దు. మన ఎస్టేజ్ క్యాప్సుల్ మీ ఆ వయసుకి ఏ పడతాయో ఏ పడవో అవి కొనేసి మీరు అందరూ ఓడించండి అమ్మా, మీ అమ్మాళ్ళు ఉన్నా మీ నాన్నోళ్ళు ఉన్నాని హ్యాపీగా ఫీల్ అవుతారో, హ్యాపీగా ఉంటారో. చాలా బాగుందని చెప్తారు. మళ్ళీ ఫోన్లు చేసి నెలకోసారని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. నేను మా అమ్మకి ఇద్దాం అనుకున్నాం, ప్రోటీన్ పౌడర్ పట్టుకెళ్ళి నాకు కావలేదు, వెళ్తాను ఈ మధ్యలో. వెళ్ళిన తర్వాత దగ్గరుండి ఏది ఎలాగేయాలో మొన్నే వెళ్దాం అనుకున్నాను, పట్టుకొని వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వచ్చాను పట్టుకొని. ప్రోటీన్ మళ్ళీ పౌడర్ మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కుతున్నారు. అది కాదు, మీరు రిజల్ట్ అయితే వచ్చింది, ఎక్సలెంట్ గా ఉంది. మరి మీకు ఇన్కమ్ వచ్చింది కదా, ప్రతి ఒక్కరు మీలాగా వచ్చిందమ్మా. చేయొచ్చా వెస్టీజ్? అది చెప్పండి. వచ్చిందమ్మా. ఆ తర్వాత ఇవన్నీ ఓడాను కానీ తగ్గిన తర్వాత అందరికీ చెప్పాను, అందరూ ఓడారు నాలాగా. ఓడిన తర్వాత నేను ఈ అంటే నేను పోయిన నెల అంటే 2 నెలలు అవుతుందండి, నేను బ్రాంజ్ అవునాను. బ్రాంజ్ అయిన తర్వాత నాకు ముందు చెస్ట్ మనీ అయితే 750 రూపాయలు చెప్పాలమ్మా అమ్మా. చెప్పండి చెప్పండి, ఫస్ట్ ఇన్కమ్ చెప్పండి. తర్వాత మున్ని నాకు గారు మీకు లైన్ లోకి వచ్చిన తర్వాత మీరు సిల్వర్ అయ్యారు, చెప్పాలి. మరి ఆ, అది కూడా 5 నిమిషాల్లో చెప్పాలి. చెప్తాను. ముందుకుంటా ఫస్ట్ లోనే నాకు 750 రూపాయలు పడింది. ఆ తర్వాత రెండోసారి 1500 పడింది. మళ్ళీ మూడోసారి 4500 పడింది. నాలుగోసారి నేనేం పని చేయలేదు, నాకు ఆడ ఏ సబ్జెక్ట్ లేదు. నేను ఆలీలు ఇచ్చి మార్కుల మీదే నాకు 1500 పడింది. నేను పని చేయలేదు, నాకు డబ్బులు రాలేదు. ఆ నెలలోనే నాకు 1500 పడింది, అదే చాలు. నాకు మా మున్ని మేడమ్మ నాకు వజ్రంలో దొరికింది. ఒక మేడం. ఆ మేడం ఎలా దొరికిందంటే ముందు నుంచి నాకు పరిచయం లేదు, నాకు ఎప్పుడు అంతే మా రిలేషన్. నాకు పిన్ని అంతదే, మా పెద్దమ్మ కోళ్ళ. మా అమ్మకే చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు అనమాట, వాళ్ళ అత్త మా అమ్మని. ఆ తర్వాత నాకు వాళ్ళకి తెలిసాను, వాళ్ళ పరిచయం. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా నాకు మంచిగానే చెడ్డనా నాకు పిలుస్తుంది, నేను వెళ్తాను. వాళ్ళకి పరిచయం ఆవిడకి నాకుని. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత నేను ఆవిడకి ఎన్నో సార్లు ఫోన్ చేశాను, అమ్మ నేను వెళ్ళగొడుతున్నాను రా, నువ్వు ఓడంతే. నమ్మేది కాదు, ఫోన్ మామూలు కాదు, ఫోన్లో మాట్లాడేది. కానీ నేను వెళ్ళక ముందుకుంటే చెప్పిన కాడి నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తు కాదు, భయపడిపోయి వాళ్ళ కాళ్ళకి ఇచ్చేసేది. నేను లేనని చెప్పు, చాలా ఫోన్ చేస్తుంది అనేది. అలాగే అలాగే నెల 2 నెలల్లో ఫోన్ చేసినాను. ఫోన్ చేసిన తర్వాత ఒకసారి నేను అన్నాను, మళ్ళీ నేను ఫోన్ చేయనమ్మా, నీకు రావాలనిపిస్తారా లేకపోతే మనీ అనేసి. ఒకసారి వెళ్ళేసి మన కుకింగ్ ఆయిల్ ఇచ్చాను, ప్యాక్షాలు ఇచ్చాను, తర్వాత మన తులసిరాపు ఇచ్చాను. 3 ఇచ్చి ఈ ప్యాక్షాలు డిమో చేసి చూపించాను. అప్పుడు కనెక్ట్ అయింది. ఈ ప్యాక్షాలు ఎప్పుడైతే డిమో చేసి చూపించానో వెంటనే తీసేసుకొని నాకు డబ్బులు ఇచ్చేసింది. ఆ డబ్బులు పట్టుకొని నేను వచ్చాను. మరి ఆవిడ ఓడిన తర్వాత 15 రోజులకి నాకు ఫోన్ చేసి ఆవిడే, కాలాన్ని ఎప్పుడు మీటింగ్ నేను వస్తాను, నేను కొనుక్కుంటాను ఉండి, నన్ను తీసుకొని వెళ్ళు అందా. నువ్వు ఇచ్చినవి నేను తీసుకొని కానీ అక్కడికి వచ్చి నేను వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు నచ్చితే కొనుక్కుంటాను అనేసి వచ్చింది. ఒక రోజు మన మీటింగ్ లో కూర్చోబెట్టాను. ఆ తర్వాత నాకు చీరగాలు వచ్చింది ముందుకుంటా సార్. నాకు ఆ చీర అది వచ్చింది కదా, అన్ని చూసింది. వచ్చిన తర్వాత నేను వచ్చాను కదా, అందుకే నీకు చీర వచ్చింది అందా. సరేలే వస్తేనే వచ్చింది చీర అన్నాను. వచ్చిన తర్వాత ఐడియా వేసుకుందమ్మా. ఆ తర్వాత మరుసటి రోజే మళ్ళీ వాళ్ళ బాబుని తీసుకొని వచ్చి ఐడియా ఇచ్చింది. ఆవిడ కూడా చాలా బాగా పనిచేస్తుంది, అన్ని కొంటుంది. తర్వాత ఆవిడ కింద కూడా మంచి పని చేసిన వాళ్ళు దొరికినారు నాకు. ఆవిడ వచ్చిన తర్వాత నేను బ్రాంచ్ అన్నాను. నా డౌన్లే కొన్ని రోజులు ఆవిడ వచ్చి ఫాస్ట్ గా కొన్న తర్వాత బ్రాంచ్ అన్నాను. ఆ తర్వాత నేను ఒకళ్ళని బ్రాంచ్ చేశాను, ఆవిడ కూడా బ్రాంచ్ అవుతుంది త్వరలోనే, వచ్చిన నెలలో ఎప్పుడో.
నా లైన్ లోని ఒకళ్ళు బ్రాంచ్ అయిన తర్వాత నేను ఇప్పుడు సిల్వర్ అన్నానమ్మా. నాకు ఈ నెలలో చెక్ ఆయిల్ అంతే 11,500 పైనే వచ్చింది ఈ నెలలో చెక్కు. సూపర్. నేను కష్టపడి పని చేశాను, నాకు డబ్బులు వచ్చినాయి. మనం ఏదన్నా పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఎస్టేజ్ లో ఉండాలి. ఎవరికన్నా చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఐడియా వేసుకున్న వెంటనే రూపాయి రాదు ఎవరికైనా. ఐడియా వేసుకున్న వెంటనే రూపాయి రాదు. మనం కొనుక్కున్నాం అనుకో, కొనుక్కుంటే పేస్టో సొప్పో ఏదో తిరిగి వస్తుంది, కానీ డబ్బులు అయితే రావు. నన్ను చాలా మంది అడిగారు, ఎంత ఇస్తారు జీతం, ఏంటి జీతం రాదు, మనకు ఆరోగ్యం వస్తుంది. జీతం ఎందుకు వస్తుంది, మనకి ఆరోగ్యం వస్తుంది. మన ఆరోగ్యమే డబ్బులు ఖర్చు పెడతాం. బాగాలేకపోతే నాది కాదంటే మనకు ఆదాయం అది. ఇప్పుడు మనకైతే డబ్బులు రావు, మనకు ఖర్చు పెట్టింది మనం అని మన మాటే పెట్టుబడి. ఒక షాప్ పెడతాం, ఎన్ని ఎన్ని లక్షలు పెడితేనే కానీ ఆ షాపు పెట్టుబడి షాపు రాదు. మన నోటి మాటే పెట్టుబడి. ముందు నోటి మాటతో పెట్టుబడి పెడతాం, అలాగా వాళ్ళే వస్తారు. అదే పెట్టుబడి, మన నోటి మాటే, ఇంకేటి లేదు. మన నోట్లో చెప్పిన విధానం ఉంటే అదే మన పెట్టుబడి, అదే మన బిజినెస్, అదే మన కోట్ల ఆస్తి. ఓకేనమ్మా. నేను తప్పు ఇంటికి చెప్పాను. వెస్టీజ్ లో డబ్బులు వస్తాయా? ఇంటికి మీకు క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేసారు, వస్తాయా రావా? గ్యారంటీగా వస్తాయమ్మా. స్టేజ్ నమ్మితే ఎస్. మరి కోటేశ్వర్లు అంటే అయిపోతారు. నమ్మాల. ఐడి వేయగానే రాదు, కానీ బిజినెస్ రాదు. చేస్తే వస్తది కదా. ఐడియా అది వేయగానే చెప్పండి. రాదమ్మా. కొంచెం నిలబడాలా, కనపడాలా, వినబడాలా. ఆ మూడు అబ్బబ్బా. ఉంటేనే, ఓపు పడాలా. ఓపు పడితేనే స్టేజ్ లోని వాళ్ళకి వచ్చింది. నక్కని చూసి పులి వదలెట్టుకున్నట్టు వదలెట్టుకోకూడదు. వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అనేసి మనం నిలబడాలా, కష్టపడి పని చేయాలి. వాళ్ళు ఏం చెప్పినారు వినాలా, అప్ లేని మాటలు వినాలా, డౌన్ లేని మాటలు కూడా వినాలా, అందరిని ఫాలోఅప్ చేసుకోవాలా, ఎవరు ఏం చెప్తున్నారు వినాలా. నేను సెమిడి దానిలో ఉన్నా అన్ని ఎవల నా డౌన్ లైన్లు ఏం చెప్తున్నారో, నా అప్ లేని ఏం చెప్తున్నారు, అందుకే 10 సార్లు అడిగాను. అందరూ బుక్కుల మీద రాసుకుంటారు, నాకు రాయడం రాదు కదా. అందుకే అందరూ నాకు కావాలి. అందరి మాట ఎంతాను ఏమో, ఎవరి మాట కన్నట్టు అవుతుందో నాకు సెలదు. ఈడే ఓపెన్ చేసి నేను సీరియల్ చూసి ఎన్ని ఎన్ని నెలలు అయిపోతుందో, సంవత్సరం దగ్గర అయిపోతుంది. సీరియల్ చూడను, సినిమా చూడను, చుట్టాలింటికి వెళ్ళను, పట్టాలింటికి వెళ్ళను, అమ్మలింటికి వెళ్ళను. ఆ నేను నన్ను నేనే మర్చిపోతాను ఒక్కోసారి. యూట్యూబ్ ఆన్ చేసుకుని యూట్యూబ్ ఆన్ చేసి నాకు పనికొచ్చిన వీడియోలు పెట్టుకుంటాను. మహేశ్వరది కానీ మీది కానీ మీ మీ అవసరాన్ని అయితే మీది పెట్టుకుంటాను. ఈ మరి బ్యూటీ పార్లర్ సంబంధించి అయితే మీ అన్ని వీడియోలన్నీ చూస్తాను. తర్వాత ఈ బిజినెస్ కోసం అయితే మహేశ్వరది ఎక్కువ చూస్తాను. ఎగ్రి కోసం అయితే అదే హరీష్ సార్ చూస్తాను. అవన్నీ చూసి ఒక వీడియో 10 సార్లు చూసుకొని కొంచెం నేను అర్థమయ్యేలాగా అజమాని పోనొట్టుకొని అంతమంది ఎవరన్నా నేను విన్నాను. నేను అది ఇయ్యే చూస్తాను. అంటే నాకు కావాలా, నేను తెలుసుకోవాలా, నేను రాసుకోలేను కదా. అందుకే 1-10 సార్లు వింటాను, అదే ఆలకిస్తాను. నాకు వచ్చిన రిజల్ట్స్ నలుగురికి పంచుతాను. మనం డబ్బులేమి ఇవ్వలేదు కదా, ఆరోగ్యం ఇంకొకరు పంచాలి. ఎవరిని మనం మోసం చేయలేదు, మనం సూపర్ మోసపోలేదు, అమ్మా, ఇంకొకరు మోసం చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి ఎక్సలెంట్ గా ఆరోగ్యం. చెప్పారు. మీ డ్రీమ్ చెప్పాలి ఫైనల్ గా. నా డ్రీమ్ అయితే ఇంకేం లేదమ్మా. నాకు అందరితో పాటు మీ అందరితో పాటు జర్నీ చేసి మీ యూనివర్సిటీ నాకు కనెక్ట్ అయ్యి అందరి దయ వల్ల మా ఆయన నేను కలిపి ఎక్కుదాం అనుకుంటున్నాం. మీ అందరితో పాటు నాకు అది ఒకటే కోరుకొని పోయింది. నేను అంగైతే వెళ్ళలేను. అంటే నాకు ఆ ఫ్లైట్ కోరిక ఎక్కి తీర్చండి. ఉండిపోతారా? ఫ్లైట్ లో బయటకు వస్తారా? బయటకు వస్తాను, మరి అక్కడ అదే వదిలేస్తారండి ఎక్కడికి నన్ను. వెళ్తారు? మీరు ఎక్కడ తీసుకెళ్తే ఫారిన్ అక్కడికే. వెళ్ళాలి అని చెప్పండి. అలా పారనా ఫ్లైట్ ఎక్కి ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి అని చెప్పాలి. నాకు నాకు తెలదు కదమ్మా. పారన అయితే పారనే, సింగపూర్ అయితే సింగపూరే, థాయిలాండ్ అయితే థాయిలాండ్. ఎక్కడ తీసుకెళ్ళి అక్కడికి వచ్చేస్తాం మేము. ఈ వయసులో నాకు ఏటొద్దమ్మా. నాకు కోట్ల ఆస్తి లేకపోయినా మేము తిన్నాక ఏదో అల్ల దేవల్ల మీ అందరి దేవల్ల పర్వాలేదు. మాకు ఆరోగ్యం కావాలి ఈ వయసులో. ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం కావాలంతను ఎందుకు ఇన్ని పాకరాట పడుతున్నాం అంటే అది కూడా నాకు ఆశే. ఇప్పుడు నా పిల్లలు మా మనోళ్ళు అడిగినండి నేను ఇలా పోతున్నా నచ్చమాని వాళ్ళ అమ్మని నాన్న అడగగా నన్ను అడుగుతారు, నాని అది బట్టలు కావాలా, నాని బూట్లు కావాలి, నాని సూట్ కావాలా, నాని ఇది కావాలి, నాని అది కావాలని అడుగుతారు. వాళ్ళు అడగగానే నేను లేదనుకుంటా నా పర్సలని టక్కన తీసి నేను వాళ్ళకి ఇవ్వాలి నాకు అదే కోరుకుంటుపోయింది. నేను లేపనా నా కోసం తనుసుకొని మా నాన్న ఇంతో ఇలా చేసింది అలా చేసింది అని నన్ను గుర్తు పెట్టుకోవాలి ఆ లైఫ్ అంతాని. నేను వాళ్ళకి చేయాలని నా యాపి వాళ్ళ కోసమే నేను ఈ పని చేస్తున్నానమ్మా, నా మనోళ్ళ కోసం. ఓకేనమ్మా. సూపర్ ఆ. సూపర్ అమ్మా, ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. లీడర్స్ మరి బీబీఎం ఆఖరికి నాకు ఎట్టకేలకి మేడం ఒక పట్టుకొని మాట, మేడం మళ్ళీ నా
తప్పు అయితే నన్ను చెప్పండి. క్షమించండి, నేను ఎలా మాట్లాడినాని. లేదు లేదు, బాగా మాట్లాడారు. లీడర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి బీబీఎంని అట్టకేలకు పట్టుకొని ఫ్లైట్ లో ఒకే దగ్గర కూర్చోబెట్టాను. మీరు ఎవరైనా సరే స్పీడ్ గా ఫాస్ట్ గా ఒక ఇద్దరైనా ఖచ్చితంగా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మ్యూట్ ఆన్ చేసుకొని. మున్ని మేడం ఫస్ట్ మీరు మాట్లాడండి, మ్యూట్ ఆన్ చేసుకోండి. మున్ని మేడం భయపడిపోద్ది, మాట్లాడదు మేడం. సరే మ్యూట్ ఆన్ చేశానండి. ఎవరైనా ఒక ఇద్దరు మరి బీబీఎమ్మకి మంచి ఫీడ్బ్యాక్, ఎందుకంటే మార్వలెస్ ఉందండి సెషన్ అయితే. ఆవిడ చిన్నప్పటి నుంచి ఏమేమి చెప్పాలనుకున్నారో, చిన్నప్పటి నుంచి కాదు మొక్కల దగ్గర నుంచి మొత్తం అన్ని చెప్పారు. ఇంకెక్కడ కూడా ఏమీ లేకుండా ఆమె చేసింది హార్ట్ఫుల్ గా చెప్పారండి. ఇది కూడా చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం. ఆ వయసులో ఇంకొకరి మీద ఆధారపడి కూర్చోవలసిన ఒక లేడీస్ 60 years అబో, కానీ ఈ రోజు మొక్కల విషయం అవనివ్వండి, వెస్టీస్ అవనివ్వండి, ఎంత అద్భుతంగా నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా అప్రిషియేట్ చేయవలసిన విషయం అండి. నేనైతే చాలా చాలా రాజేశ్వరి మేడంని, ఈ మేడంని నేను చాలా ఎప్పుడు కూడా అదే అనుకుంటాను, వీళ్ళకి ఈ ఓపిక ఎలా వస్తుందా అని. ఎక్సలెంట్ అమ్మా, మీ సెషన్ మీద ఇంక ఈ రోజు మాటలు లేవు. మాట్లాడడానికి కూడా మా వాళ్ళు చూడండి ఎవరు కూడా అంత అద్భుతంగా ఉంది. సో మరి మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. మీరు మ్యూట్ ఆన్ చేసుకోవచ్చండి ఎవరైనా సరే. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మా బీబీఎమ్మ గుడ్ మార్నింగ్. హలో అమ్మా మ్యూట్ ఆన్ చేసుకోండి మీరు. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా, చాలా బాగా చెప్పామమ్మా. చదువుకునే వాళ్ళం మేమే మాట్లాడడానికి తడబడుతూ ఉంటాము, కానీ నాకు నేనైతే తప్పు ప్రతి ఒక్కటి కూడా అలా తప్పుంటే చిన్నోళ్ళన్నా మిమ్మల్ని ఏం క్షమాపణ తప్పు లేదమ్మా. కోరుతున్నాను. అమ్మా ఎలా ఏం మాట్లాడాలో. తప్పులేదు. ఇంకా మీ దగ్గర మీరు నేర్చుకోవాలి, ఎంత ధైర్యంగా మీరు మాట్లాడుతున్నారు, ఎంత ధైర్యంగా అంటే వెస్టేజ్ ని ఎంత లవ్ చేస్తేనే తప్ప మనం మాట్లాడడానికి మనం ధైర్యం చేయలేము. ఒకప్పుడు నేను కూడా అలాగే భయపడేదాన్ని. ఎప్పుడైతే మనం లవ్ చేస్తాం, ఇప్పుడు ఎవరినైనా ప్రేమించామంటే అతని కోసం అలా మాట్లాడుతూ ఉంటాం కదా. అలాగే మన వెస్టేజ్ ని ఇప్పుడు లవ్ చేయడం స్టార్ట్ చేసాం కాబట్టి మన వెస్టేజ్ కోసం అలా మాట్లాడుతూనే ఉంటాం. కానీ మొక్కలు అవి పెంచుతున్నారా అది అని అంటే మనం చేస్తుంది ఏంటంటే ఒక జాబ్ బిజినెస్ అలాగా అనుకోకనమ్మా, మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనం చేస్తుంది అందరికి కూడా 10 మందికి సర్వీస్ చేస్తున్నాం అంటే ఒకరికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, మనం ఆరోగ్యం తీసుకుంటున్నాం. ఆటోమేటిక్ గా మనీ అనేది మన వెనకతలు అలా వస్తూనే ఉంటది కదమ్మా. పేపర్ లో కూడా పడ్డారు, మంచి నేమ్ వచ్చింది, చక్కగా మాట్లాడుతున్నారు, ఇంకా మంచి మంచి సక్సెస్ఫుల్ తీసుకోవాలి. అండ్ స్పెర్లోనా కోసం చెప్పారు, నా ఫేవరెట్ అమ్మా స్పెర్లోనా. అది లేకపోతే ఇంక నేను లేను అంతే. రోజుకి 2 మట్టి కంపల్సరీ వేసుకోవాలి. నేను ఫీల్డ్ కి వెళ్ళానంటే భోజనం లేకపోయినా అది మట్టి నాకు కంపల్సరీ ఉండాలి. అవునమ్మా. చాలా చక్కగా మాట్లాడారమ్మా, చాలా ఎక్సలెంట్ గా ఉంది సెక్షన్. మీ నుంచి ఇంకా మేము ఎన్నో నేర్చుకోవాలి. ఫస్ట్ రాజశ్రీ మేడం, సెకండ్ మీరు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇంకా బోల్డ్ సక్సెస్ తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, మేడం థ్యాంక్ యూ అవుట్ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో అలాగే ముని మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్, నా పేరు వల్లి. ముందు మేడం కాదు మేడం. గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మి మేడం. మేడం గుడ్ మార్నింగ్. అంటే మీరని తెలుసు మేడం, కానీ మున్ని మేడం హ్యాండ్ రైజ్ చేస్తున్నారని మేడం పేరు చెప్పారు. మేడం చేయట్లేదు. ఓకే మేడం మేడం. ఆవిడ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారేమో. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ఒకసారి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు కదా. మాట్లాడమని చెప్పండి మేడం. మేడం మున్ని మేడం ఒకసారి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సోమ మేడం గుడ్ మార్నింగ్. సోమ మేడం వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సలాం లేదు కాలా. నా వజ్రం వచ్చిందే గోల్చుకున్నా. ఫస్ట్ టైం మాట్లాడడం కాలా. సూపర్ సూపర్, చాలా మంచి రోజు. కాలా సూపర్ సూపర్ కాలా, చాలా బాగా మాట్లాడారు. చాలా బాగా చెప్పారు, బాగుంది మీటింగ్ అయితే. ఈరోజు జూమ్ మీటింగ్ బాగుంది. మీ గురించి నేను 4:30కి అలారం పెట్టుకొని లేసాను. హలో కళా చెప్పమ్మా. సూపర్, చాలా బాగా చెప్పారు. ఇంకేం మాట్లాడుతూ మాట్లాడు. హలో అమ్మా చెప్పురా. అమ్మకే పంపించాను కాలా, స్వీట్లోనే తీసుకొని అమ్మకి ఇచ్చాను. అమ్మకే కొంచెం ఏజ్ వారు కదా అమ్మ. అమ్మకి 78 సంవత్సరాలు ఇప్పుడు. ఏం పర్లేదు, వేసుకోవచ్చు, హ్యాపీగా వేసుకోవచ్చు. ప్రోటీన్ పౌడర్ కూడా ఇవ్వు కొనేసి. ప్రోటీన్ పౌడర్ కూడా అమ్మ నాకు అమ్మ హార్ట్ పేషెంట్ అనమాట. కేర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
ఉమ్, అమ్మ నేను వాడొచ్చా వాడకూడదా అయ్యా అయ్యాళ్ళిద్దరు అన్నారట. ఉమ్, ఎందుకు చెల్లేదు ఇచ్చిందని నువ్వు ఏదో వాడేస్తావు చేసేస్తావు అని ఏదో ఉమ్, చెప్పారట. లేదు ఉమ్, ఏం కాదమ్మా వాడు పర్వాలేదు ఉమ్, అని చెప్పింది అనమాట. చెప్పాను నేను. ఉమ్, అది ఎలా వాడాలి ఏంటని చెప్తే చెప్పాను. ఉమ్. మరి ఇంక అమ్మ ఇష్టం వాడమని చెప్పాను, వాడతానని చెప్పారు. మన మేడంని అడగవలసింది కదా ఎలా చెప్పాను. వాడాలో చెప్పు. ఉమ్, ఉమ్, అడిగాను కాలా. ఉమ్, మీరు ఎస్ కూడా మేడం. చెప్పారు కదా. మేడం దానికోసం ముందు మనం దీనికోసం చెప్తాం. మాట్లాడాలి ఫస్ట్. ముందు మేడం సెషన్ మీద చెప్పండి యాజ్ మీ అప్లైనర్ గా. అంటే ఇలాంటివన్నీ మన ప్రొడక్ట్ కోసం మళ్ళీ మాట్లాడదాం. ఓకే ఓకే మేడం. చెప్పండి మేడం. మేడం నేను ఆఫీస్కి వచ్చినా మీటింగ్కి వచ్చినా నాకు బీబీఎం మేడం రాకపోతే నాకు రావాలనిపించదు మేడం. అంటే నాకు ఎవరో లేనట్టుగా పక్కనే ఫీల్ అవుతాను నేను. నాకు పిల్లలు లేరు పక్కనే, అమ్మ లేదు, లేదంటే నాకు మా హస్బెండ్ లేరు అన్నట్టుగా ఏదో నాకు కొంచెం ధైర్యం సరిపోదు అనమాట. హలో మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. చెప్పండి చెప్పండి. నాకు ఫోన్ చేస్తారు, అమ్మ 8 గంటలు బయలుదేరుదామంటారు. నేను కూడా చెప్తాను, నేను 2:30కే లేదంటే 11 గంటలకే టైమింగ్స్ బట్టి చెప్తారు. ఒలి మేడం కూడా కాల్ చేస్తారు, సుమా మేడం కూడా చేస్తారు మేడం. నాకు అనుకుంటే నాకు వీళ్ళు ముగ్గురే మేడం ఎక్కువ. ఏదైనా సరే సుమా మేడం, ఒలి మేడం, బేబీ అమ్మ. మీరు కూడా మేడం. నేను అందుకే మిమ్మల్ని ఎక్కువ అడగను, ఏది చెయ్యను. ఎందుకు మీరు బిజీగా ఉంటారని నేను ఒలి మేడం కాల్ చేస్తాను, సుమా మేడం చేస్తాను మేడం, బేబీ అమ్మని అడుగుతాను ఏదైనా. హలో ఎస్ మేడం. ఎస్ మేడం. చెప్పండి మేడం. చెప్పండి. మేడం అన్ని బాగానే వినబడుతున్నాయి. అదన్నీ కాదు, ఈ రోజు మన బీబీ అమ్మ ఏ రకంగా చెప్పారు, దాంట్లో మీకు ఏం అర్థమైంది, ఎలా ఉందని చెప్పండి చాలు. వెస్టేజ్ లో ఇన్కమ్ ఉందా లేదా అది నాకా మీరు మేడం? ఈ మంత్ మీకు ఇన్కమ్ వచ్చింది కదా, ఇన్కమ్ కూడా వచ్చింది మేడం, చెప్పండి. వచ్చింది మేడం. నాకు ఫస్ట్ అయితే 450 రూపాయలు పడ్డది మేడం. హలో చెప్పండి మేడం, వినిపిస్తుంది, చెప్పండి. 450 రూపాయలు మేడం. ఈ మంత్ అయితే 3,161 రూపాయలు పడ్డది మేడం. ఓకే మేడం. అయితే వెస్టేజ్ లో అయితే హెల్త్ తో పాటు ఇన్కమ్ కూడా ఉంది కదా మేడం? నాకు నాకు ఇన్కమ్ కాకుండా నాకు హెల్త్ పరంగా నేను వచ్చాను మేడం. ఎస్ మ్యామ్. ఇప్పుడు నాకు బీబీఎం లో చెప్పిన హెల్త్ ప్రొడక్ట్ అయితే మీరు యూజ్ చేస్తున్నారు కదా, దాని చేస్తున్నాను తాలూకు రిజల్ట్ మీరు చేస్తున్నాను చెప్పండి. మేడం, చేస్తున్నాను మేడం. నాకు దాని చాలా తాలూకు రిజల్ట్ బాగుంది. చెప్పండి అంతే. మా వారికి కూడా షుగర్ మేడం ఎక్కువ. తనకి చాలా ఎక్కువ షుగర్ ఉండేది. షుగర్ నేను తీసుకున్నాను, వాడుతున్నారు, తనకే బాగుంది. మా వారు ఎంప్లాయ్ మేడం. హలో చెప్పమ్మా వినపడుతుందా? ఎంప్లాయ్ మేడం వారు. అదే బీబీఎం బ్రదరే చెప్తారు, మా తమ్ముడు అంటారు, బాగా క్లోజ్. ఓకే మేడం, నేను ఇంకేం మాట్లాడలేదు. ఓకే ఓకే. మేడం. ఓకే సూపర్ ఓకే. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ వల్లి మేడం. సారీ మేడం, ఏమైనా తప్పుగా మాట్లాడతాను. అయ్యో ఏం లేదు మేడం, మీరు చక్కగా మాట్లాడారు. ఫస్ట్ టైం కదా సో వల్లి మేడం ఫైనల్ కాల్ మేడం. వల్లి మేడం అండ్ సుమా మేడం గుడ్ క్లోజ్ మార్నింగ్. చేద్దాం. థ్యాంక్ గుడ్ యూ మ్యామ్. మార్నింగ్ మేడం. సుమని మేడం. గుడ్ ఓకే. మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సుమా మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. అమ్మా. మామూలుగా ఉండదు, అమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మేడం. మామూలుగా ఉండదు. ఇంకా టైం ఇస్తే ఇంకా చెప్తుంది, కానీ మనకు టైం అయిపోయింది కదా. ఒకటే మాట చెప్తున్నాను మేడం, అమ్మ ఏజ్ కి అంటే అసలు ఇంట్లోంచి బయటకు రానవసరం అవసరం లేదు మేడం. అంతా సెటిల్ అయిపోయారు, నాన్నగారు రిటైర్మెంట్ అయిపోయారు, అందరికి పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు అన్ని బాధ్యతలు తీరిపోయాయి. కానీ నేను చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తున్నది ఏంటంటే ఆవిడ ప్రత్యేకంగా ఏదైనా చేసుకోవాలని ఆవిడకి మంచి ఎయిమ్ అన్నమాట. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. మిగతా పిన్ని వాళ్ళ కాదు, ఏదో ఒకటి చెయ్యాలని తపన. అదే యూట్యూబ్ ఛానల్ పెట్టింది. చాలా రిజెక్షన్స్ వచ్చాయి ఫస్ట్ లో అమ్మకి, ఇలా చేస్తుంది అలా చేస్తుంది ఇలాగా అనేసి. తర్వాత వెస్టేజ్కి వచ్చిన తర్వాత కూడా తల్లి కూతురు ఇద్దరు వెళ్ళిపోతున్నారు అన్నారు, అవన్నీ లెక్క పెట్టలేదు. కాకపోతే ఏంటంటే ఆవిడకి ఏమన్నా అనుకుంటే అది మైండ్ లో పెట్టుకొని చేస్తుంది. మనం 10 సార్లు చదివినా మనకు అర్థం కాబట్టి ఒకసారి వింటే చాలు క్యాచ్ చేస్తుంది. ఇన్కమ్ పరంగా అయితే ఏ విధంగా కూడా అమ్మకు లోటు లేదు. కాకపోతే 10 మందికి చెప్పాలి, 10 మందికి షేర్ చేయాలి, నాకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేది అమ్మ తపన అనమాట. అంతే మేడం. సూపర్ అమ్మ, సూపర్, బాగా చెప్పావు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, సుమా మేడం, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నా పూర్తి జర్నీ మళ్ళీ సారి చెప్తాను. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. మళ్ళీ చెప్పు.
అమ్మ మిమ్మల్ని అందరూ కట్టేస్తున్నారమ్మా, నాకు అర్థమైంది. మీకు వన్ డే వర్క్ షాప్ పెట్టి ఇచ్చేస్తాంలేండి. ఈసారి మీ ఫోటో వేసి వన్ డే వర్క్ షాప్ పెడతాం, ఓకేనా? ఓకే అమ్మా. అప్పుడు మీ వీడియోస్ అన్ని వేయొచ్చు. మేడం ఈ రోజు సెషన్ లో ఒక లోటు ఏంటంటే అమ్మ వీడియో ఒకటి వేస్తారేమో అనుకున్నాను, కానీ అదైతే లోటు వచ్చింది. అంటే మరి అసలు స్టాప్ నా ట్రైన్ ఎక్కడ కూడా వందే భారత్ ఎక్కడ కూడా ఆగలేదు కదా, వేద్దామని అనుకుని ప్రిపేర్ అయ్యాను కానీ అసలు లేట్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే లీడర్స్ అంటే నవ్వుకుంటున్నాం గాని ఆ ఏజ్ లో ఆవిడ తపన అంటే ఎవరి దగ్గరికైనా ఎవరితోనైనా మాట్లాడితే అమ్మ వస్తున్నారు బాబోయ్ అన్నట్టు అనిపిస్తారు గాని ఒక్కసారి మనం బ్రెయిన్ పెట్టి కనుక ఆలోచిస్తే ఏదో చెయ్యాలి, నా వల్ల ఏదో అవుతుంది, ఏదో చెయ్యాలి అనే ఒక తపన ఉంటే ఆవిడ మాటలు చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. తీసుకొచ్చి బుక్ తీసుకొచ్చి ఇద్దేనికి నాకు చెప్పండి అమ్మా, ఈ పేరు దేనికి, ఇది దేనికి వేయాలి అనేసి అడుగుతుంటే ఆ ఎందుకు టీనేజర్స్ లో ఇలాంటి ఫైర్ రావట్లేదా అనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే గాడ్ గిఫ్టే మీరందరూ కూడాను, మా రాజశ్రీ మేడం గాని మీరు గాని నిజంగా మాకు గాడ్ ఇచ్చిన గిఫ్టే. మీరు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు ఎన్ని ఫారెన్ ట్రిప్స్ ఉంటే అన్ని ఫారెన్ ట్రిప్స్ కి మీరు మాతో వస్తున్నారు అనమాట, ఓకేనా? అలాగే మంచి మంచి అమ్మా పేరు తీసుకున్నారు. దేవుడు చెప్పండి. నాకు పెద్ద ఫ్యామిలీని ఇచ్చాడు, ఎంతో ఎక్కువ మందిని నాకు బిడ్డలను ఇచ్చాడు. మీరు అందరూ నా కొడుకులు నా కూతుళ్ళు, దేవుడు ఇచ్చిన పిల్లలు మీరు అందరూ నాకు. నిజంగా చెప్పాలా, మా అమ్మ అయితే గుర్తు రావట్లేదు మరి మేము మీతో మాట్లాడిన దగ్గర నుంచి. అక్కడికి వస్తే ఆనందం, ఎంతో ఆనందం. కొడుకు ఇంటికి రాబుద్ది లేదు, ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నా గుర్తు రావమ్మా. మిమ్మల్ని అందరినీ చూస్తే లైట్లు ఆపేసి వెళ్ళిపోమంటారు కానీ రాబుద్ది లేదు. అంత బాగుంది. మేనేజర్ చంపేస్తాడు మన అందరినీ కూడా. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ విజయ మేడం. ఇంకా మీరు ఇంకా ఇస్తూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. బీబీ అమ్మ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బీబీ అమ్మ చాలా బాగా చెప్పారు. మొక్కల గురించి చెప్పారు, అగ్రి గురించి చెప్పారు, మీరు మాకు ప్రోడక్ట్ గురించి కూడా చెప్పారు, మీ జర్నీ చెప్పారు. మీకు బాగా గుర్తింపు కదా, ఎక్కడున్నా మీరు చాలా అమ్మా, మీకు హ్యాపీగా ఉంటది. నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళా గుర్తింపు వస్తూనే ఉంటది. చాలా అదే బాగా కావాలమ్మా. నిన్ను చూసి మేము అందరం నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకుంటున్నాం కూడాను. యాక్టివ్ గా ఉండడము, ఇవి హుషారుగా ఉంటారు ఎప్పుడును. మాకు అందరికి చాలా ఆనందంగా ఉంటది, మీరు మాట్లాడితేనే చాలా అనిపిస్తుంది మాకు, అంత ఆనందంగా ఉంటది మాకు. థ్యాంక్ యూ అమ్మా. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతామో, మన అందరం కలిసి ఫ్లైట్ ఎక్కుదాము. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారమ్మా. ఫస్ట్ సారి అయినా సరే చాలా బాగా చెప్పారు. ఎక్కడ రాసుకోపోయినా ఎక్కడ ఏం అవ్వకపోయినా మీకు తెలిసిందంతా చెప్పారు, చాలా బాగా చెప్పారమ్మా. ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా ఇచ్చారు ఈరోజు స్పిరిలర్న గురించి మాకు చక్కగా చెప్పారు, అంతా చెప్పారు. మేము ఏది చెప్తుంటాము ఎక్కడికైనా వెళ్ళి సార్ అదంతా మీరే చెప్పారు ఈరోజు మాకు స్పిరిలర్న గురించి. చాలా బాగా చెప్పామ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. మేడం ఆడియన్స్ చెప్పండి. ఆడియన్స్ కోరిక ఏంటంటే వన్ డే జూమ్ పెట్టాలంట బీబీ అమ్మ. ఒక్క సెషన్ వన్ డే జూమ్ కోరుకుంటున్నారు, చాట్లలో చెప్తున్నారు అనమాట, ఓకేనా? గుడ్ మార్నింగ్. సరే మేడం, సరే తప్పకుండా. శుభ మేడం మాట్లాడండి. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం విజయ మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మా బీబీ అనుకు వన్ డే సెక్షన్ ఇచ్చినా చాలదు మేడం, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. అవును మేడం, అవును. వన్ డే వర్క్ షాప్ అని. ఓకే మేడం. మేడం ఒక్క మాట చెప్పాలి, నేను ఇందాక మర్చిపోయాను, తిట్టుకోకండి చాలా టైం అయిపోయిందని. మనం ఎగ్జిబిషన్ కదా ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తాం మేడం, మామూలుగా అన్ని కొనుక్కొని వచ్చేస్తాం. ఆర్గానిక్ ఎగ్జిబిషన్ కి వెళ్ళింది అనమాట అమ్మ. వెళ్ళి చూసి ఎక్కడేముంది ఏంటి అని చెప్పి, నేను ముందు రోజు వెళ్ళాను, నాకు ఎవరు కనిపించలేదు. అదే ఎగ్జిబిషన్ కి అమ్మ వెళ్ళి ఆర్గానిక్ మేళా ఉంటారు కదా, ఎవరైతే అడ్మిన్ ఉంటారో మెయిన్ అడ్మిన్ ఆ మేడం దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చి ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చి గ్రూప్ లో యాడ్ చేయించారు. అక్కడ అందరూ ఎడ్యుకేషన్ మాట,
ఎడ్యుకేషన్ పర్సన్స్ అంతా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అందరూ అంటే ఇందులో ఆర్గానిక్ ఫామ్ లో పండిపోయి ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడి ఆ గ్రూప్ లో ఒక మెంబర్ అమ్మ ఇప్పుడు సూపర్ మేడం. 200 పీపుల్ మన వెళ్ళింది 200 కదమ్మా పీపుల్ 300 జనంతో అవునమ్మా, అవునవును చెప్పారు. అవునండి ప్రొడక్ట్ కూడా పట్టుకొని వెళ్ళారు. వెళ్ళారు. అంత 200 పీపుల్ తో మొన్న వెళ్ళారు. అంత అంత మంచి టాలెంట్ ఉంది అమ్మ దగ్గర. థ్యాంక్ యూ అమ్మ. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శుభ మేడం, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. నేనేం చెప్పాలనుకోలేదు. ఇప్పుడు మా సెక్షన్ స్టార్ట్ చేస్తే టైం అయిపోతుంది. మీరు మాట్లాడండి మేడం. మేడం Yes, చెప్పండి thank you. మేడం. మేడం పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తాను. ఓకే లీడర్స్, అయితే నేను రామ్. ఒక నిమిషం, మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ అన్నది అయిపోయింది కదా. సో ఈ రోజు నుంచి 18th వరకు మనం రీపర్చేజ్ ఆఫర్ అన్నది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఎవరైనా సరే 40 PV అంటే మినిమం సెల్ఫ్ తీసుకోలేని వాళ్ళందరికీ ఫాలో అప్ చేసి మినిమం 40 PV కంప్లీట్ చేయించండి. 850 రూపీస్ కి మనకి ఒక పేస్ట్ గాని ఒక సోప్ గాని వస్తుంది కదా. సో అలా చేయించడం వల్ల మనకి 1:6 కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరిని ఫాలో అప్ చేయండి. 1:6 ని ఇంప్లిమెంట్ చేయించండి. అందరూ కూడా డ్రీమ్ పెట్టుకొని 18th లోపు నేను ఇంతమందిని ఖచ్చితంగా చేయించాలన్న ఒక థాట్ తో మీరు ఫాలో అప్ అన్నది స్టార్ట్ చేసి మినిమం ఈ రోజు ఒక 10 మెంబర్స్ కైనా కాల్ చేయండి. 40 PV కంప్లీట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. రాంబాబు, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గారు మాట్లాడతారండి. ఎస్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. బాబు వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిజంగా బీబీ మేడం ఎలా ఉందంటే సెక్షన్ అసలు ఆ పాల్లో ఎంత స్వచ్ఛత ఉంటుందో అంత స్వచ్ఛమైన మాటలతో అదరగొట్టేశారు మేడం అసలు. అసలు మీతోనే మాట్లాడించారంటే మా అమ్మ నిజంగా గ్రేటే. నిజంగా మేడం అసలు ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది. అందుకని ఇంకా ఆ హుషారు ఉంటది. ఇంకా ఆపకండి మేడం, సెక్షన్ కంటిన్యూ చేసేయండి. ఇంకా పనులు హుషారుగా చేసేసుకుంటాం అంటున్నాం. అమ్మ తాడేపల్లి గూడెం నుంచి వచ్చింది ఆ వాయిస్, ఎప్పుడు వినపడదు మీ వల్ల. మొన్న ఆర్గానిక్ మన రిజల్ట్ కనబడిపోయింది మేడం. అందరిది 30 బస్తాలు అయితే మనది 50 బస్తాలు అయింది మేడం. సూపర్. మంచి రైస్ మేడం. సూపర్ సార్. మనకి అంటే వేరే ఫీల్డ్ కి వచ్చి 70 బస్తాలు అలా అయినా కూడా అంటే వాళ్ళ పెట్టుబడికి మన పెట్టుబడికి చాలా తేడా ఉంది మేడం. అంటే ఫీల్డ్ కూడా మనది గరువు నేల, అంటే నీళ్లు ఒత్తిడి తట్టుకునేది లేదు. అందుకని మనది కానీ మన రేంజ్ కి మాత్రం బాగా తూగినాయి మేడం. అందరే బస్తాకు వచ్చి 40 కేజీలు అలా తూగుతుండే మన బరువు ఎక్కువ వచ్చినాయి మేడం బాగా. సూపర్ సార్. గుడ్ న్యూస్. సెకండ్ థ్యాంక్ యూ మేడం. బీబీ మేడం. నెక్స్ట్ బీబీ మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ లీడర్స్. మరి ఒక్కొక్కరికి ఎన్నో చెప్పాలనుకుని చాలా అద్భుతంగా చెప్పారండి. ప్రతిదీ కూడా మనతో షేర్ చేసుకోవాలని ఒక మంచి ఒపీనియన్ తో అమ్మ అద్భుతమైన సెక్షన్ ఇచ్చారు. మనం అందరం కూడా సెక్షన్ ఆదరించాలి. ఎందుకంటే చాలా గ్రేటే. మనమైతే ఇంకొకరిని అప్రిషియేట్ చేయడంలో ముందుంటాం కాబట్టి ఈరోజు చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారమ్మా మీరు. మరి అందరం కూడా ఒక్కసారి బీబీఎంకి ఒక్కసారి మీరు అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకుని థ్యాంక్ యూ చెప్తే రేపు మళ్ళీ ఒక అద్భుతమైన సెషన్ లో రేపు కలుద్దామండి ఇన్ టైంలో. సో అమ్మా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకొని చెప్పండి లీడర్స్. మళ్ళీ గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. రేపు జూమ్ లో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ